యేసు ప్రభువా, మరి ఈ వారమునైనా పరిశుద్ధంగా నడవాలని ఆశతోనున్నామయ్యా. మరి యేసు ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకొనని, నీ చిత్తం నెరవేర్చబడాలని యేసు ప్రభువా ఆశతో ఉన్నాము నాయనా. నీ వాక్యానుసారంగానైనా మాట్లాడి, నీ వాక్యానుసారంగా మా జీవితాన్ని ఈ రాబోయే వారాన్ని మీరు మార్చుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నుంచలేదు. హల్లెలూయా. సర్వఘనతమయ యేసయ్యకి కలుగురుగాక. ఆమేన్. అందరం ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనములోకి వెళ్దాం. ఆది కాండము 32వ అధ్యాయము 24వ వచనం. उत्पत्ति की पुस्तक 32वां अध्याय उसका 24वां वचन. Genesis 32nd chapter 24th verse. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు ఒక్కడు याकूब अकेला మిగిలిపోయెను. वो बच गया था. యాకోబు ఒక్కడు याकूब अकेला మిగిలిపోయెను. बच गया था. ఎక్కడ ఎప్పుడు మిగిలిపోయిందంటే, कहां कब अकेला ఒక बच गया నరుడు था? एक इंसान తెల్లవారు వరకు जय भोर सवेरे तक అతనితో उनके साथ పెనుగులాడెను. वो जो कुश्ती लड़ता है. మరి పోయిన ఆదివారం మనం అందరం చూసుకున్నాము. पिछले रविवार के दिन हम सब ने ये देखा है, మధ్యవర్తి యొక్క ప్రార్థన, मध्यस्थ व्यक्ति वाली प्रार्थना. మధ్యవర్తి యొక్క విలువైన ప్రార్థన. जब मध्यस्थ व्यक्ति की बहुमूल्य प्रार्थना. ఎంతో మంది మధ్యవర్తి ప్రార్థనలు చేయట్లేరు. बहुत से ऐसे लोग हैं जो मध्यस्थ व्यक्ति वाली प्रार्थना नहीं कर ఎంతో रहे हैं. మంది దేవుని బిడ్డలు క్రైస్తవులు ఉన్నప్పటికీ, बहुत से मसीह लोग जो खुदा के जो लोग हैं, ईसाई लोग हैं, లోకంలో ఎంతో మంది సేవకులు ఉన్నప్పటికీ, चाहे दुनिया में कितने ही सारे सेवक हो फिर भी, లోకంలో ఎంతో మంది సంఘస్థులు ఉన్నప్పటికీ, चाहे दुनिया में कितनी सारी कलीसिया के लोग होने पर भी, ప్రార్థన వీరులు ఉన్నప్పటికీ, प्रार्थना के वीर होने के ఎన్నో बावजूद भी, రకమైన సేవలు చేస్తున్నప్పటికీ, इतनी प्रकार की सेवा करने के बावजूद भी, ఎన్నో రకమైన ప్రార్థనలు విశ్వాసముతో చేస్తున్నప్పటికీ, कितनी प्रकार से प्रार्थना जो विश्वास कारण करने के ఈ యొక్క बावजूद మధ్యవర్తి ప్రార్థన అనేది మిస్ అవుతుండే. ये मध्यस्थ व्यक्ति वाली प्रार्थना जो ये छूट रही थी. ఈ లోకంలో దేవుడు ఎక్కడ చూసినా మధ్యవర్తులు కనిపించట్లేరు అంటున్నాడు దేవుడు. खुदा ये कहता है कि जहाँ कहीं भी वो इस दुनिया में देखते मध्यस्थ व्यक्ति जो उन्हें नहीं दिख रहे हैं कहकर. మరి అలాంటి మధ్యవ్యక్తి ప్రార్థన లాగా ऐसे मध्यस्थ व्यक्ति वाली प्रार्थना के దేవుడు तौर पर మనని పోయిన ఆదివారం బలపరిచి ఉన్నాడు. खुदा ने हमें पिछले हफ्ते वचन द्वारा बलवान बनाया ఎంతో है. మంది మధ్యవర్తులు ప్రేయర్ పవర్ లో పోయిన ఆదివారం తయారైనరండి. హల్లెలూయా. ऐसे ढेरों जो है प्रेयर पावर में जो मध्यस्थ व्यक्ति लोग जो वो तैयार हुए हैं. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈ వారము కూడా तो इस हफ्ते भी ప్రార్థనలు, రకరకాల ప్రార్థనలు ఉంటున్నాయి బైబిల్లో. बाइबल में जो विभिन्न प्रकार की प्रार्थनाओं के बारे में ఒకటే लिखा हुआ రకమైన है. ప్రార్థన కాదు. एक ही प्रकार की प्रार्थना नहीं. ప్రార్థన వీరులు ఉన్నారు, ప్రార్థన మధ్యవర్తులు ఉన్నారు. जय प्रार्थना के वीर है, प्रार्थना करने वाले मध्यस्थ व्यक्ति भी మరి ఈ है. రోజు దేవుడు అంటా ఉన్నాడు, तो आज के दिन खुदा यूं कहता है, ఒకడు మిగిలిపోయిందంట. एक जो है वो बच गया है. దేవునితోని పెనుగులాడుతూ खुदा के संग कुश्ती लड़ते हुए లోకమంతా నిద్రిస్తూ ఉండగా, जब पूरी दुनिया सो रही थी, లోకమంతా అలసిపోయి ఉండగా, जब पूरी दुनिया थकी हुई थी, ఒక్కడు మిగిలిపోయి ఉన్నాడంట. तो एक बचा हुआ था. ఒక్కడు మిగిలిపోయి एक ఉన్నాడంట. बचा हुआ था. లోకమంతా నిద్రపోతుండగా जब पूरी दुनिया सो रही थी, ఒక్కడు మిగిలిపోయి ఉన్నాడంట. एक बचा हुआ था. లోకమంతా पूरी दुनिया సూర్యుడి కొరకు వెయిట్ చేస్తూ ఉండగా, सूरज के लिए जब इंतजार कर रही ఎప్పుడు थी, వెలుగు వస్తే లేద్దామని ఉండగా, कब उजाला होगा, कब हम ఒక్కడు మిగిలిపోయిండంట. तो एक जो है बचा हुआ था. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. ఆ हालेलुया. దినమున ఒక్కడు మిగిలిపోయిండంట. उस दिन वो एक व्यक्ति वो बचा हुआ था. అందరూ పడుకున్నారు. सब लोग सो रहे దేవుని थे. బిడ్డలు పడుకున్నారు. सारे खुदा के लोग वो सो रहे थे. లోకస్తులు నిద్రించినారు. सारी दुनिया के लोग जो वो भी सो रहे అందరూ थे. మిగిలిపోయి, అందరూ పడుకున్నగా, जब सब लोग सो रहे थे तब, అందరూ అలసిపోయేగా, जब सब लोग थके हुए थे तो ఒక్కడు మిగిలిపోయిండంట. एक ऐसा जो बचा हुआ था, దేవునితోని ప్రార్థన చేస్తూ, वो खुदा के सब प्रार्थना कर रहा था. దేవునితోని పెనుగులాడుతూ, खुदा के संग वो कुश्ती लड़ रहा అప్పుడు था. సమయము तब वो समय తెల్లవారు జామునైతున్నది. भोर सवेरा हो रहा था. తెల్లవారు జామునైతున్నది. भोर सवेरा हो रहा था. తెల్లవారు జామున మిగిలిపోయిన ప్రజలుగా ఈ రోజు దేవుడు మిమ్మల్ని తయారు చేయబోతున్నాడు. भोर హల్లెలూయా. सवेरे तक जो बच जाने वाली प्रजा के समान खुदा आज तुम्हें तैयार తెల్లవారు करता జామున है. మిగిలిపోయే ప్రజలుగా, भोर सवेरे तक जो बच जाने वाले वैसी प्रजा के తెల్లవారు तौर पर, జామున పెనుగులాడి ప్రజలుగా. भोर सवेरे तक कुश्ती लड़ने वाले उस प्रजा के तौर पर. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు పెనుగులాడిండు. याकूब ने कुश्ती लड़ी है. చరిత్రలో రాస్తుంటది, इतिहास में लिखा है అర్ధరాత్రి 3 నుంచి 5 వరకు, जो है आधी रात 3 बजे से लेके 5 बजे तक, మరి 3 నుంచి 5 వరకు 3 बजे से लेके 5 बजे యేసు तक ప్రభు నీళ్ళ మీద నడిచింది కూడా. जो यीशु मसीह जो पानी पर चले वो भी చరిత్రలో రికార్డ్ అయిన సమయం ఏంటంటే, इतिहास में जो दर्ज किया गया वो समय क्या है? అర్ధరాత్రి 3 నుంచి 5 వరకు आधी रात के 3 से लेकर 5 3 बजे तक AM
to 5 a.m. जो है आधी रात के 3 बजे से लेकर सवेरे 5 యాకోబు बजे तक। పెనుగులాడింది 3 a.m. to 5 a.m. याकूब ने भी जो कुश्ती लड़ी वो जो है యేసు 3 ప్రభు बजे से నీళ్ళ 5 మీద बजे तक నడిచింది सवेरे। 3 a.m. to 5 a.m. మధ్యలో. यीशु मसीह भी जो पानी पर चढ़े आधी रात 3 बजे से सवेरे 5 बजे तक के మిగిలిపోయిన समय में, వాళ్ళు ఆ రోజు ఆ యొక్క క్షణాలలో లేచి ఉంటారంట. वो बचे हुए जो लोग उन क्षणों में वे जो उठते हैं, ఎన్నుకోబడిన వాళ్ళు ఆ క్షణాలలో లేచి ఉంటారంట. जो चुने गए लोग हैं, वे उन क्षणों में वे जो है उठाए जाते हैं। ఎందుకొరకు ఆ ప్రార్థనలు ఈ రోజు మనం చూద్దాం. किस लिए वो प्रार्थनाएं आज के दिन हम उस बारे में देखेंगे। పోయిన వారము మధ్యవర్తి ప్రార్థన, पिछले हफ्ते हमने देखा मध्यस्थ व्यक्ति वाली ఈ प्रार्थना, వారము और इस हफ्ते ఉదయాన్నే మిగిలిపోయిన నీవు भोर सवेरे जो तुम जो बच गए हो, ఎందుకొరకు ప్రార్థన చేయాలా, किस लिए तुमको ఏ प्रार्थना రీతిగా करनी है, ప్రార్థన చేయాలా. किस प्रकार से तुमको ఈ రోజు प्रार्थना దేవుడు करनी నిన్ను है। బలపరుస్తున్నాడు. आज के दिन खुदा तुम्हें बलवान నీ बनाता है। ప్రార్థనకు ఒక కారణం ఉండాలి కదా. तुम्हारी प्रार्थना का एक कारण होना మరి चाहिए నీ ना, ప్రార్థనకి तो तुम्हारी ఒక प्रार्थना का నడిపింపు ఉండాలి కదా. एक अगुवाई होनी ఈ चाहिए ना। దేవుడు మరి నీ దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. खुदा तुम्हें चलाने वाला है। హల్లెలూయా. హల్లెలూయా. యాకోబే కాదు, యేసు ప్రభు నీళ్ళ మీద నడచడమే కాదు, जो याकूब ने यीशु मसीह पानी पर चलना यही नहीं, తీస్తా ఉంటే బైబిల్లో ఎంతో మంది अगर निकाल के हम देखें तो बाइबल में ఎన్నో कितने सारे కార్యాలు, लोग हैं, कितने सारे कारण ఎన్నో हैं, కార్యాలు कितने सारे कार्य మరి हैं। అపోస్తులు తెల్లవారుజామునే चाहे प्रेरित जो भोर सवेरे ही దేవుని సన్నిధికి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాము. खुदा की शरण में उनका जाना हम ये देखते అక్కడ हैं। ఒకరిని లేపడము, కుంటివాణ్ణి లేపడం మనం చూస్తూ वहां ఉంటాము. पर एक लंगड़े इंसान को उठाकर चलाना ये हम देखते అలా हैं। ఎన్నో కార్యాలు, ऐसे बहुत से कार्य, ఎన్నో కార్యాలు ऐसे बहुत से कार्य మనము తెల్లవారుజామునే చూస్తూ ఉంటాము. हम जो भोर सवेरे के समय में हम देखते మరి हैं। ఒక తెల్లవారుజాము అంటే ఏంది అందరికి? ये भोर सवेरा ये समय माने सबके लिए क्या है? ये నీకు తెల్లారిందంటే ఏ సమయంలో? आपके लिए सवेरा हुआ माने कौन से समय में? ఎప్పుడు తెల్లారుతుంది నీకు? तुम्हारे लिए सवेरा कब होता है? మరి ఈ బిడ్డకి 6 o'clock కి, इस व्यक्ति के लिए तो जो 6 बजे। నీకెప్పుడు తెల్లారుతుంది? आपके लिए सवेरा कब होता है? ఆయనకి 5కి. उनके लिए तो 5 बजे। నీకెప్పుడు తెల్లారుతుంది? तुम्हारे लिए सवेरा कब होता है? 5కి. 5 बजे। నీకు तुम्हारे लिए सवेरा 10కా? 10 बजे क्या? 7కి. 7 बजे। మీ పిల్లలకి तुम्हारे बच्चों के लिए కొందరు सवेरा, 12కి. थोड़ों के लिए दोपहर के 12 बजे सवेरा होता వెలుగు है। వచ్చినప్పుడు తెల్లారుతుంది కదా. जब उजाला आता है तभी ना सवेरा होता है। కానీ ఆత్మీయ లోకములో, लेकिन आत्मिक जो है दुनिया में, ఆత్మీయ లోకములో మనం బ్రతకాలా. हमें आत्मिक दुनिया में जीना है। హల్లెలూయా. हालेलुया। ఆత్మీయ లోకములో మనం చేంజెస్ చేసినామంటే आत्मिक दुनिया में जब हम बदलाव करेंगे ఈ तब భూలోకంలో చేంజ్ అయిపోతుందంట. तब ये पृथ्वी पर जो बदलाव आएंगे, దేవుని ఆత్మనే ఒక నూతన సృష్టి ఇక్కడ కలగజేయును గాక. खुदा की आत्मा में एक नई सृष्टि जो है यहाँ पर నీ होने पावे। జీవితంలో నూతన సృష్టి కలగజేయును గాక. हमारे जीवन में एक नई सृष्टि నీ को बनाने ఆత్మీయ पावे। జీవితాన్ని మార్చుకోండి. तुम अपने आत्मिक जीवन నీ को बदल लो। చుట్టుపక్కల పరిస్థితులు మారుతాయండి. हमारे आसपास की जो परिस्थितियां మరి वो बदलेगी। ఆత్మీయంగా తెల్లవారుజామున అంటే ఏంటి? आत्मिक तौर पे भोर सवेरा माने क्या? యెషయా 60వ అధ్యాయం 1వ వచనంలో తెలుసుకుందాం పద. यशायाह की पुस्तक उसके 60वें अध्याय के पहले యెషయా वचन में हम 60వ जानेंगे। అధ్యాయం 1వ వచనం, ఐజియా 68 చాప్టర్ 1st వర్స్. నీకు వెలుగు వచ్చి ఉన్నది, तुम पर उजाला आया है, లెమ్ము उठो లెమ్ము. उठो। దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? खुदा क्या कहता है? సర్వలోకానికి వెలుగు వచ్చిందన్నాడా? सारी दुनिया पर उजाला आया, क्या कहता है? సర్వలోకానికి వెలుగు వచ్చిందంటున్నా? सारी दुनिया पर उजाला आया कहते हैं क्या? ఏమంటున్నాడు? क्या कहते हैं? ఏమంటున్నాడు? क्या कहते हैं? నీకు तुम्हारे लिए, నీకు तुम्हारे लिए, నీకు వెలుగు వచ్చి ఉన్నది. तुम्हारे लिए उजाला आया చాలా हुआ है। శ్రద్ధగా గమనించండి बड़े వాక్యాన్ని. ध्यान से जो इस वचन को आपको जानना సృష్టి है। మారబోతున్నది. सृष्टि बदलने वाली సృష్టిని है। ఇంకొక లాగా చూడబోతున్నావు चाहे నువ్వు. सृष्टि को एक तरीके से तुम ఒక देखने నూతన वाले हो। సృష్టిని చూడబోతున్నావు. एक नई सृष्टि को ఈ देखने वाले రోజు हो। వరకు నీ దినమున आज के दिन तक तुम्हारे సూర్యుడు दिन में ఉదయిస్తేనే ఒక వెలుగు వచ్చింది. जब सूरज उगता है तब एक ఈ उजाला రోజు आता था। నూతన సృష్టి నీ జీవితంలో लेकिन కలగబోతున్నది. एक नई सृष्टि आज के दिन तुम्हारे जीवन में होने చదువుదాం वाली పదండి. है। पढ़ेंगे हम आगे। నీకు వెలుగు వచ్చి ఉన్నది, हमारे लिए उजाला आज का లెమ్ము है। తేజరిల్లుము, उठो प्रकाशमान हो। యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. यहोवा की महिमा तुम पर उदय हुई है। తర్వాత చూడండి 2వ వచనము, दूसरे वचन में हम देखते हैं, చూడుము देखो భూమిని पृथ्वी को చీకటి కమ్ముకొనుచున్నది. अंधकार ढाकी हुई है। భూమి అంత చీకటి కమ్ముకొనుచున్నది. पूरी पृथ्वी पर जो अंधकार छाया हुआ భూమి है। అంత కటిక చీకటి, गाढ़ा अंधकार सारी కటిక धरती पर छाया చీకటి हुआ है। జనములను गाढ़ा अंधकार लोगों को కమ్ముకొనుచున్నది. ढाका हुआ है। 3 నుంచి 5 వరకు 3 से लेके 5 तक ఎక్కడమ్మా వెలుగు? कहाँ पर है उजियाला? వెలుగుంటదా? उजियाला होता है చీకటి क्या? ఉంటదా? या अंधेरा होता है? వెలుగుంటదా? अंधेरा होता है या చీకటి ఉంటదా? उजियाला या अंधेरा होता है उस समय में? చీకటి ఉన్న లోకములో अंधकार से भरी दुनिया, ఆ కటిక చీకటిని కమ్ముకున్న
లోకములో ప్రజలు నిద్రపోతూ ఉండగా, उस गाढ़ा अंधकार छाई हुई उस दुनिया में जब लोग सोए हुए వాళ్ళు हैं, ఇంకా చీకటిలో ఉండగా वो जब अभी भी अंधकार में ही है, దేవుని బిడ్డల కంట, खुदा के लोगों के लिए, నీకంట, तुम्हारे लिए, నీకంట तुम्हारे लिए దేవుడు అంటున్నాడు, खुदा ये कहते కటిక చీకటి సూర్యుడు ఉదయించక మునపే जय उस गाढ़े अंधकार में सूरज के ఒక उगने से पहले వెలుగు, एक उजाला, వెలుగులాగా एक उजाले के దేవుడు నీకు రాబోతున్నాడండి. హల్లెలూయా. आने वाला है। దట్ ఈస్ हालेलुया। a new creation in your life. तुम्हारे जीवन में एक नई అదొక सृष्टि है। నూతన సృష్టిని జీవితంలో ఈ రోజు నుంచి కలుగును గాక. आज के दिन से ये नई सृष्टि तुम्हारे जीवन में होने భూమి पावे। చీకటిగా ఉండగానే पृथ्वी जब अंधकार से भरी हुई దేవుడు వచ్చిండు నీ खुदा జీవితంలో. तुम्हारे जीवन में आया 3 है। గంటల సమయమునే, उस 3 बजे के समय में ही, 3, 4, 5 గంటల సమయమునే 3, 4, 5 बजे के उस ఒక समय में ही వెలుగుతోని एक उजाले के దేవుడు साथ నిన్ను లేపును గాక. खुदा तुम्हें उठाने पावे। హల్లెలూయా. 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 చూడండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది. देखो तुम्हारे लिए उजाला आया है। లెమ్ము తేజరిలుము, उठो और प्रकाशमान లెమ్ము हो, తేజరిలుము. उठो प्रकाशमान हो। లోకమంతా సూర్యుడితోని వెలుగు తెచ్చుకుంటుంది. మనము पूरी दुनिया जो सूरज के कारण उस उजाले को पाती है, लेकिन हम దేవుడైన యేసు ప్రభుతోని వెలుగు తీసుకోబోతున్నాం. हमारे హల్లెలూయా. प्रभु यीशु मसीह से हम जो उजाले హల్లెలూయా. को पाते हैं। హల్లెలూయా. हालेलुया। हालेलुया। సూర్యుడు నిన్ను వేలదు, जो है सूरज तुम पर नहीं राज करता, సూర్యుడు నిన్ను ఏలడు. वो सूरज तुम पर राज नहीं करता। సూర్యుడికి మొక్కితే నీకు మంచి కాదు. उस सूरज को दंडवत करने से तुम्हारे लिए अच्छा नहीं होगा। నువ్వే నువ్వే तुम ही సూర్యుని ఏలును గాక. उस सूरज पर राज करने నువ్వే पाओ। సూర్యుని ఏలును గాక. तुम ही उस सूरज पर నువ్వు राज करो। చెప్పినట్టు సూర్యుడు तुम వినబోతున్నది. जैसे कहोगे वैसे सूरज సూర్య सुनेगा। చంద్రులను ఆపబోతున్నాడు. सूरज और चांद को रोकने वाले యెహోవా होते సూర్య చంద్ర నక్షత్రాలను ఆపిండు. यहोशू ने सूरज चांद सितारों को ఎందుకొరకు रोका తెలుసా? है। इसलिए जानते ఎందుకొరకు हो, తెలుసా? इसलिए जानते हो, ఆయనే సూర్యుడు రాకముందే వెలుగై లేస్తున్నానంట. హల్లెలూయా. सूरज के उगने से पहले वही उजाला बनकर उठता है। इसलिए హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవుని వెలుగు వచ్చి ఉన్నది. సూర్యుడు ఉదయించక మునిపే जय सूरज के उगने से पहले ही वो खुदा का उजाला तुम्हारे लिए आ चुका है। లోకం సూర్యుడి కొరకు వెయిట్ చేస్తాడు. दुनिया जो इस सूरज का इंतजार करती నువ్వు है, రాత్రి పడుకునేది దేవుని వెలుగు రాబోతున్నదని వెయిట్ చేస్తూ నిద్రించు. लेकिन तुम जो सोते हो रात के समय इस बात का इंतजार करके उजाला जो तुम पर उगकर आता है, इसके इंतजार के साथ। హల్లెలూయా. हालेलुया। ఈ భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడే जब ये पृथ्वी जो है निराकार और शून्य थी, उस वक्त ही దేవుడు మొట్టమొదటిగా खुदा ने सबसे पहले సూర్యుని వలె భూలోకానికి जो है इस धरती पर जो उजाले को भेजा। సూర్యుడు రాకముందే వెలుగు వచ్చిందండి. सूरज के హల్లెలూయా. आने से पहले इस धरती पर उजाला आया है। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అది దేవుని సృష్టి. यह खुदा की सृष्टि है। మరి మనిషి ఆత్మీయ జీవితంలో కూడా तो इंसान के आत्मिक जीवन में నీ भी పరిస్థితులు చీకటిగా ఉండొచ్చు. हमारी परिस्थिति अंधकार से भरी నీ होगी। పిల్లలు చీకటి లోకంలో ఉండొచ్చు. हमारे बच्चे अंधकार की दुनिया में ही होंगे। నీ ఆర్థిక పరిస్థితులు చీకటిలో ఉండొచ్చు. हमारी आर्थिक परिस्थिति अंधकार में ही నీ होगी। సూర్యుడే చీకటిగా ఉండుండొచ్చు. ఇంకా हमारा सूरज अभी भी उस अंधकार में నీ ही होगा। లోకమే చీకటి కూడా ఉంటుండొచ్చు. हमारी दुनिया भी अभी भी उस अंधकार में కానీ ही అలాంటి होगी। చీకటిలోనే लेकिन वैसे अंधकार అలాంటి में ही, చీకటిలోని वैसे अंधकार में ही, చీకటిలో ఉన్న బిడ్డలారా, हे अंधकार ఈ में రోజు बैठे దేవుడు लोगों, మీతోని మాట్లాడుతున్నాడు. आज के दिन खुदा तुमसे నేను बात कर వెలుగై रहा నీ है। జీవితంలో రావాలనుకుంటున్నా. मैं उजाला बन तुम्हारे నేను जीवन में आना వెలుగై నీ चाहता हूँ। జీవితంలో मैं రావాలనుకుంటున్నా. उजाला बन तुम्हारे जीवन నేను में आना వెలుగుగా నీ चाहता हूँ। జీవితంలో मैं ఉండాలనుకుంటున్నా. उजाले के तौर पर तुम्हारे నువ్వు जीवन में ఎన్నో रहना चाहता దారులు हूँ। నువ్వు వెతుక్కుంటున్నావు. तुम कितने रास्तों को ढूंढ रहे हो। హల్లెలూయా. हालेलुया। వెలుగుగా నీ జీవితంలో దేవుడు ఉండాలంటే लेकिन खुदा तुम्हारे जीवन में उजाले के సూర్యుడు तौर पर रहना రాకమునిపే, तो सूरज के आने से సూర్యుడు पहले ही, రాకమునిపే सूरज के आने से पहले ही వెలుగులోకి రా. उस उजाले में तुम వెలుగులోకి రా. आओ। उस उजाले में ఆ तुम आओ। దినాన్ని ఏలడానికి వెలుగులోనికి రా. उस दिन पर राज करने के ఆ लिए उस దినంలో उजाले में आओ। ఉదయించే సూర్యుని ఏలడానికి నీ వెలుగులోకి రా. उस दिन में जो है राज कर उगने वाले सूरज पर राज करने के लिए तुम उस उजाले में आ जाओ। తేజరిల్లడానికి వెలుగులోకి రా. प्रकाशमान होने के लिए तुम उस उजाले में యెహోవా आ जाओ। మహిమ నీ మీద రావడానికి వెలుగులోకి రా. यहोवा का महिमा तुम पर है, इसके लिए तुम उस उजाले ఈ में आ బెనిఫిట్స్ जाओ। ఉంటాయి ये सारे बेनिफिट्स होते हैं నువ్వు ఉదయాన్నే లేచినప్పుడు. तो भोर सवेरे उठने पर। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। సూర్యుడు నిన్ను లేపదు. जो है सूरज तुम्हें नहीं उठाएगा। దేవుని వెలుగు నిన్ను లేపాలా. खुदा का उजाला तुमको उठाने पावे। దేవుని వెలుగు నిన్ను లేపాలా. खुदा का उजाला तुमको उठावे। హల్లెలూయా. हालेलुया। ఏది కూడా ఇది అబద్ధము కాదు. जो कह रहे वो झूठ नहीं है। ఈ భూమి సృష్టించబడడం ఎంత నిజమో, ये पृथ्वी की सृष्टि होना जितना सच है, ఉదయాన్నే సూర్యుడి నుంచి కాకుండా सवेरे जो सूरज से नहीं लेकिन దేవుని నుంచి నువ్వు వెలుగు పొందుకోవడం కూడా खुदा के पास से तुम उजाला पाना, అంతే నిజమండి. ये बात भी उतनी ही सच है। హల్లెలూయా. हालेलुया। ఇంకా కింద చదువుతూ ఉంటే और आगे हम जैसे पढ़ते रहते हैं, జనములను కమ్ముకున్నది కటిక చీకటి, गाढ़ा अंधकार लोगों को पर जो छाया हुआ है, యెహోవా यहोवा నీ మీద ఉదయించుచున్నాడు. तुम पर उदय हो रहे हैं। ఎవరు ఉదయిస్తారంట? कौन तुम पर उदय ఎవరు होंगे? ఉదయించాలంట? कौन तुम पर उदय ఒక होना? సూర్యుడు ఉదయించక ముందే నీ మీద ఎవరు एक ఉదయించాలంట? सूरज के उगने से पहले तुम पर
నువ్వు ఈ उदय होना। లోకాన్ని ఏలాడంటే ఎవరు ఉదయించాల నీ మీద? तुम इस दुनिया पर राज करना, तुम पर कौन उदय होना ఈ चाहिए? సూర్యుడు ఉదయించక మునిపే నీ మీద యెహోవా ఉదయించును గాక. इस सूरज के उगने से पहले वो यहोवा तुम पर उदय होने पावे। ఎందుకొరకంటే ఆ రోజు నీ జీవితంలో ప్రతి పరిస్థితిని क्योंकि उस दिन के तुम्हारे जीवन की हर एक परिस्थिति में నువ్వు ఏలుబడి చేయాలంటే, तुम चाहता कि राज నువ్వు कर सको, ఏలుబడి చేయాలంటే, तुम चाहे उस पर राज करो నువ్వు इसलिए, ఏలుబడి చేయాలంటే, ताकि तुम उस पर राज करो నువ్వు इसलिए, సమయాన్ని నీ ప్రకారం నువ్వు ఫిక్స్ చేయాలంటే, तुम उस समय को अपने अनुसार फिक्स करना हो ఆ तो, దినాన్ని దేవుని చిత్తానుసారంగా నువ్వు తీర్చిదిద్దాలంటే उस दिन को खुदा की इच्छा अनुसार अपने दिन को बनाना चाहते हो तो, సూర్యుడుగా ఉదయించాల్సింది దేవుడు నీ జీవితంలో మొట్టమొదటిగా ఉదయించాలా. सूरज नहीं उगना चाहिए, लेकिन सबसे पहले तुम्हारे जीवन में वो खुदा का उजाला, वो उदय होना ఎందుకొరకంటే चाहिए। సూర్యుడు ఉదయించిన తర్వాత क्योंकि उस सूरज के उगने के बाद ఇంకా अभी भी నువ్వు చెప్పినట్టు వినదు నీ దినము. जे तुम जैसा कहते हो वैसा नहीं सुनता है तुम्हारा दिन। సూర్యుడు చెప్పినట్టు వింటది. सूरज जैसा कहते हैं वैसा सुनता है तुम्हारा दिन। సూర్యుడు सूरज जब उगता है కొంచెము थोड़ा सा, ఈస్ట్ లోకి ఉదయించగానే जैसे ही वो पूरब की ओर जो उगता है, నీ సమయం ఆరైతది. तुम्हारा जो समय नहीं बदलता, నువ్వు ఆపలేవు. तुम नहीं रोक सकते हो समय కొంచెం को। పైకి రాగానే जैसे ही थोड़ा सा सूरज నీ उगता है, సమయం 10 అవుతుంది. तुम्हारा समय 10 बजने నువ్వు लगता ఆపలేవు. है, तुम नहीं रोक सकते నీ हो। జీవితాన్ని నువ్వు ఆపలేవు. तुम अपने जो जीवन को नहीं నీ रोक सकते हो, పరిస్థితిని నువ్వు तुम మార్చలేవు. तुम्हारी परिस्थितियों को नहीं बदल सकते हो। మా నెత్తి మీదకి రాగానే, तुम्हारे सर पर सूरज आते ही, ఆ తల మీద రాగానే तुम्हारे सर पर जो सूरज మిట్ట आते ही, మధ్యాహ్నం 1-2 అయితా ఉంటది. जो है भरी दोपहरी 1 बजते నీ हैं, పరిస్థితులు అట్టనే ఉంటాయి. तुम्हारी परिस्थितियां वैसी నీ रहती है, అప్పులు అట్టనే ఉంటది. जो है तुम्हारी कर्जे वैसी रहते పోయిన हैं। దినం తిట్టినోడు ఈ రోజు కూడా తిడతానే ఉంటాడు. पिछले दिन जिसने डांटा वो आज के दिन में तुम्हें डांटता है। సాయంత్రం అవుతుంది 6 ఇక్కడ और రాని. जो है शाम होती है, शाम के 6 बजते పోయిన हैं। దినం తాగిన భర్త ఈ రోజు కూడా తాగే వస్తుంటాడు. पिछले दिन शराब पीकर आने वाला पति आज के दिन में ఏమి शराब पीकर మారవు आता నీ है। దినములో? कुछ नहीं बदलता तुम्हारे ఏమి दिन में। మారవు నీ దినములో? कुछ नहीं बदलता तुम्हारे दिन ఎందుకొరకంటే में। क्यों माने? ఎందుకొరకంటే क्यों माने? ఈ సూర్యుడు వెలుగు నిన్ను నడిపిస్తున్నది. क्योंकि वो सूरज का उजाला तुमको ఈ चला సూర్యుడు रहा है। వెలుగు నిన్ను ये నడిపిస్తున్నది. सूरज का उजाला है जो तुमको ఈ चला సూర్యుడు रहा है। వెలుగు నీ దినాన్ని నడిపిస్తూ ఉన్నది. ये सूरज का उजाला तुम्हारे दिन को ఈ चला రోజు रहा ప్రేయర్ है। పవర్ సృష్టి మారును గాక. आज के दिन प्रेयर पर सृष्टि वो बदल जाए। హల్లెలూయా. हालेलुया। నీ దినాన్ని నువ్వు నడిపించును గాక. तुम्हारे दिन को तुम నీ चलाने पाओ। జీవితంలో ఉదయించిన యెహోవా నడిపించును గాక. तुम्हारे दिल में जो उदय हुआ है నీ यहोवा तुमको జీవితంలో चलावे। ఉదయించిన వెలుగు तुम्हारे जीवन में उदय हुआ నీ वो దినాన్ని उजाला, నడిపించును గాక. वो तुम्हारे दिन को चलावे। ఆ ప్రకారం నీ దినము ఉండును గాక. इस प्रकार से तुम्हारा ఈ दिन సృష్టి रहे। ప్రకారము కాదు. इस सृष्टि के हिसाब से नहीं, ఈ సృష్టి ప్రకారము కాదు. इस सृष्टि के प्रकार से దేవుడు नहीं। సృష్టించిన సూర్యుడి ప్రకారము కాదు. खुदा ने जो सृष्टि बनाई सूरज के हिसाब దేవుడు से नहीं। సృష్టించిన యొక్క చంద్రుని ప్రకారము కాదు. सूरज ने जिसकी सृष्टि की है उस चांद के हिसाब से దేవుడు नहीं। సృష్టించిన మనుషుల ప్రకారము కాదు. जो खुदा ने जिनकी सृष्टि की उन इंसानों के हिसाब से नहीं। సైతాను వాడుకుంటున్న మనుషుల ప్రకారము కాదు. शैतान जिन्हें इस्तेमाल करे उन इंसानों के हिसाब से नहीं। నీలో ఉదయించిన వెలుగుగా యెహోవాను బట్టి నీ దినము మారును గాక. तुम्हारे अंदर उदय हुआ वो उजाला यहोवा के कारण तुम्हारा दिन जो है वो बदलने पावे। హల్లెలూయా. हालेलुया। అప్పుడు ఏమవుతుందంటే तब क्या होगा माने? జనములు लोग జనములు तब लोग జనములు तब लोग నీ భర్త तुम्हारे पति, 3వ వచనములో तीसरे वचन में लिखा నీ है, భార్య तुम्हारी पत्नी, నీ వెలివేసిన వాళ్ళు तुमको जिन्होंने ठुकरा दिया वो నీ लोग, ఉద్యోగము तुम्हारी నీ नौकरी, వ్యాపారము तुम्हारा व्यापार, హల్లెలూయా హల్లెలూయా. నీ గర్భఫలము तुम्हारा गर्भ का फल, నీ ఆర్థిక పరిస్థితులు तुम्हारी आर्थिक परिस्थिति, నీ యొక్క దేవుని సేవ तुम्हारी जो खुदा की सेवा है, జనములు लोग నీ వెలుగునకు तुम्हारे నీ उजाले की ओर, వెలుగునకు तुम्हारे उजाले నీ की ओर, వెలుగునకు तुम्हारे उजाले की వచ్చును ओर గాక. से आने पावे। ఇది నేను చెప్పిన మాట కాదు. ये मेरी कही भी बात नहीं 3వ है। వచనము. तीसरे वचन में ये लिखा है, హల్లెలూయా. हालेलुया। నువ్వు ఉదయించినవనుకో, तुम जब उदय దేవుని होगे, వెలుగుతో ఉదయించినవనుకో, खुदा के उजाले के साथ तुम उदय ప్రతిదీ నీ होगे, వెలుగు కొరకు వస్తదంట. तब सब कुछ तुम्हारे उजाले के लिए आएंगे। హల్లెలూయా. हालेलुया। జనములు సూర్యుడు వెలుగుతో కొరకు పోతున్నారు. लोग जो सूरज के उजाले के लिए जा रहे అయ్యో हैं, సూర్యుడు ఉదయించిండు, अरे सूरज उग गया है, లే 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 అని బిడ్డలు లేపుతున్నారు. उठो 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 के बच्चों को उठाते అయ్యో हैं। సూర్యుడు ఉదయించిండు, देखो सूरज उग गया है, పరిగెట్టు నీ ఉద్యోగానికి. दौड़ो तुम अपनी नौकरी के लिए। అయ్యో సూర్యుడు అస్తమిస్తున్నాడు, देखो सूरज जो है वो ढल తిను रहा తిను है। తిను 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 తిను. खाओ 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 तुम जल्दी తిను. से, तुम खाओ तुम। మధ్యాహ్నం అయిపోయింది, दोपहर हो రాత్రి गई है, అయిపోయింది, తిను रात हो गई है, तुम खाओ తిను खाओ తిను. खाओ। పరిగెడుతున్నారు ఆ వెలుగుకి. जो दौड़ रहे हो उस उजाले సూర్యుడు की, వెలుగు దగ్గరికి పరిగెడుతున్నారు. सूरज के उजाले की ओर दौड़ జనములు रहे हैं। పరిగెడుతున్నారు సూర్యుని వెలుగు దగ్గరికి. लोग जो है सूरज के उजाले की ओर दौड़ रहे హల్లెలూయా हैं। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. ఈ हालेलुया। రోజు నుంచి దేవుని వెలుగు నీలో ఎలా ఉదయించాలంటే आज के दिन से खुदा का उजाला तुम्हें इस प्रकार से उदय होना है యెషయా कि 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారము जैसे यशायाह पुस्तक 60वां 3रे वचन में జనములు लिखा నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేలాగా है कि लोग तुम्हारे पास दौड़
दौड़ते हुए आए इस प्रकार నీలో से దేవుని వెలుగు ఉదయించును గాక. तुम में खुदा का उजाला उस प्रकार से హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చును గాక. तुम्हारे पास जो है वो दौड़ते हुए आए నశించే लोग। జనులు నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చును గాక. नाश हो रहे वो लोग तुम्हारे पास दौड़ते ఒక हुए आए। వెలుగుగా నువ్వు ఉండును గాక. एक उजाले के समान तुम रहो, దేవుని వెలుగుగా నువ్వు ఉండును గాక. खुदा के उजाले के तौर पर तुम रहो। ఆ వెలుగు वो उजाला ఒక్కసారి एक बार బాప్తిజం పొందినప్పుడు ఉదయించడం కాదమ్మా. बपतिस्मा लेने पर वो उजाला उगकर आना నీ नहीं। రోగం నుంచి నిన్ను స్వస్థపరచగానే ఉదయించడం కాదమ్మా. तुम्हारी बीमारी से तुमको चंगा करने पर आने वाला वो उजाला నీ तब तक ही नहीं। సుఖాలలో ఉదయించడం కాదమ్మా. तुम तुम्हारी सुख सुविधाओं में उदय होना वह నువ్వు नहीं। కష్టమైన సుఖపడినా, तुम चाहे मुश्किल में हो या तुम सुख में हो, ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా, तुम सेहतमंद हो या तुम बीमार తిట్లు हो, తిన్నా కొట్లు తిన్నా, चाहे तुम डांट खाओ या मार खाओ, కోట్లు సంపాదించిన దరిద్రంలో ఉన్నా, चाहे तुम करोड़ों कमाओ या तुम दरिद्रता में हो, ప్రతిరోజు 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 నీ వెలుగుగా దేవుని వెలుగుతో నిన్ను ఉదయించును గాక. प्रतिदिन प्रतिदिन उस खुदा के उजाले के संग तुमको उदय ఆ होना దేవుని है। వెలుగుతో ఉదయించాలంటే ఏంటి? उस खुदा के उजाले के संग उदय होना माने సూర్యుడు కాదు నిన్ను లేపేది, सूरज नहीं जो तुमको जगाता है, దేవుని వెలుగు నిన్ను లేపాలా. खुदा का उजाला तुमको जगाने पावे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆశ పుడుతుందా నీలో? क्या तुम में यह आशा उत्पन्न हो रही దేవుని है వెలుగులు నన్ను లేపాలా అని ఆశ పుడుతుందా? कि खुदा का उजाला मुझको जगाए? ये आशा तुम में उत्पन्न हो దేవుని रही है? వెలుగుతో నేను ఉండాలని ఆశ పుడుతుందా? खुदा के उजाले में मुझको रहना, ये आशा क्या तुम में उत्पन्न हो జనములు నీ रही है? దగ్గరికి పరిగెట్టుకుంటూ రావాలని ఆశ పుడుతుందా? लोग तुम्हारे पास दौड़ते हुए आए, क्या ये आशा तुम में उत्पन्न हो रही है? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కదండి వాళ్ళందరినీ देखो उन सब लोग, మరి జనములు నీ దగ్గరికి వచ్చినప్పుడు जब वो लोग तुम्हारे पास आएंगे సూర్యుడు ఏం చేస్తాడు? तब सूरज क्या करता है? సూర్యుని వెలుగు ఏం చేస్తుంది? सूरज का उजाला क्या करता है? వాళ్ళని నడిపిస్తుంది. उनको चलाता है, ఆ దినములో వాళ్ళని उस నడిపిస్తుంది. दिन में उनको चलाता है। మరి సూర్యుని వెలుగును నడిపిస్తున్నప్పుడు जब सूरज का उजाला ఒక चलाता है దేవుని వెలుగు तो तब खुदा का उजाला నీలో ఉదయించి నిన్ను లేపినప్పుడు जब तुम में उदय होकर जब तुम्हें जगाता है, तब అనేకమైన పరిస్థితులు జనములు నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తాయి. जब विभिन्न प्रकार की परिस्थितियां हो या चाहे लोग तुम्हारे पास जब दौड़ते हुए आएंगे, तब వచ్చినప్పుడు जब वे आएंगे तब నువ్వేం చేయాలా? तुम्हें क्या करना है? ఖాళీ కూర్చుంటే సరిపోదు. खाली बैठने से नहीं होने वाला है। దేవుని వెలుగుగా నువ్వు లేచినప్పుడు जब खुदा के उजाले के तौर पे तुम उठे हो, तो నువ్వు ఏ రీతిగా తయారు కావాలంటే तुम्हें किस प्रकार से तैयार होना है? ఎన్నో సాక్ష్యాలు నేను చూసిన. कितनी गवाहियां मैंने देखा हूँ ఒక పరిస్థితిలో कि एक परिस्थिति ఒక में కుటుంబము एक परिवार, అసలుకి అన్ని కోల్పోయి सब कुछ वे लोगों ने खो दिया था, చచ్చిపోయే పరిస్థితిలో मरने वाली उनकी हालत थी, ఆర్థికంగా కోల్పోయి आर्थिक रीति से पूरी तरह से विनाश हुए, కట్టలేనంత అప్పులు ఉన్నప్పటికీ भर नहीं सकते उतना जब कर्जा हो चुका था। లోకములో तो दुनिया में మరణం ఒకటే దారి లోకస్తులకి. इस दुनिया के लोगों के लिए मृत्यु ही बस एक కానీ ఆ रास्ता है। పరిస్థితిలో लेकिन वैसी దేవుని परिस्थिति में సువార్త ఒక సిస్టర్ ద్వారా వాళ్ళకి అందడం వల్ల खुदा का सुसमाचार एक सिस्टर के जरिए जब तुम उनको पहुंचा है, వాళ్ళు దేవునికి లోబడి वे खुदा के आगे झुक गए ప్రతి దినము और वो प्रतिदिन దాంట్లో ఒక సిస్టర్, ఆ కుటుంబంలో ఒక సిస్టర్, उस परिवार में एक सिस्टर, వాళ్ళ కూతుర్లు उनकी बेटी, ఇద్దరు కలిసి वो दोनों मिलकर పొద్దున్నే 3 గంటల నుంచి 5 గంటల వరకు सवेरे 3 बजे से నిలువు 5 बजे మోకాల तक మీద ఉండి घुटनों पे सीधे होकर చేతులెత్తి దేవుని ప్రార్థించేవారు. अपने हाथ ऊपर उठाकर वे खुदा से प्रार्थना किया करते थे। 2 సంవత్సరాలలో 2 सालों में వాళ్ళ జీవితం ఎలాగా మారిందంటే उनका जीवन देखो कैसे बदला है। పోయిన వ్యాపారం కాదు, जो गया सो व्यापार దేవుడు नहीं, ఇంకొక వ్యాపారం ఇచ్చిండు. खुदा ने उनको एक और व्यापार दिया। వాళ్ళు 1 కోటి రూపాయలు ఇచ్చేలాగా దేవుడు వాళ్ళని वो ఆశీర్వదించిండు. किसी को करोड़ों रुपए दे, इस प्रकार से खुदा ने उनको आशीष दिया है। తాగుబోతు భర్త उनका शराब पीने वाला पति తాగుడు వదిలేసి ఆరోగ్యంగా మారిండు. शराब पीना छोड़कर वो వాళ్ళ सेहतमंद बने। పరిస్థితులన్నీ వాళ్ళు చెప్పినట్టు వింటుండే. उनकी सारी परिस्थितियां वो जैसा कहते थे वो सुनती थी। హల్లెలూయా. హల్లెలూయా. ఇలా ఒకటి కాదు, वैसा एक नहीं, ఎన్నో సాక్ష్యాలు, बहुत सी गवाहियां हैं, ఎన్నో సాక్ష్యాలు. बहुत सी गवाहियां हैं। నీ దినాన్ని సృష్టి నడిపించాలా? इस दिन को तुम्हारे ये सृष्टि चलावे क्या? సృష్టిని మొక్కుతావా? क्या तुम उस सृष्टि को दंडवत करोगे? క్షణాలు నీ దగ్గర ఉన్న వెలుగులోకి రావాలా? नहीं तो तुम्हारे पास मौजूद उस उजाले के पास लोग आना चाहिए। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మరి ఆ వెలుగులోకి వచ్చిన జనములు, उस उजाले में आने वाले लोग, ఆ వెలుగులో వచ్చిన పరిస్థితులు, उस उजाले में आने वाली उस ఆ परिस्थिति में, దినములో నువ్వు ఎలాగ నడిపియాలంటే उस दिन में तुमको कैसे चलाना है? హెజ్కేలు हेजकेल की 33వ అధ్యాయం 6వ వచనములో, 33वां अध्याय 6वां హెజ్కేల్ वचन। 33rd chapter 6th verse. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు హల్లెలూయా. ఆ ఉదయాన వెలుగు నీలో ఉదయించగానే जब वो जो भोर का वो उजाला जो तुम पर उदय होता है, ఆ దినమునకి तो उस दिन के लिए నువ్వేమైతావంట? तुम क्या होते हो? ఆ దినమునకి उस दिन के लिए కావలి కాయు వాడువైతావంట. तुम एक रखवाले चरवाहे रहते हो। But if the watchman see the sword come, watchman,
एक वॉचमैन की तरह रहते हो। ఒక వాచ్మెన్ అంటే మీకు అర్థమైపోతుంది వాచ్మెన్ ఏం చేస్తారు वॉचमैन माने आपको समझ में आया कि वो वॉचमैन क्या करता है? కావలి కాస్తారు वो रखवाली करता ఎవరు है లోపలికి వస్తున్నారు कि कौन अंदर ఎవరు आ रहा బయటికి है, వెళ్తున్నారు कौन बाहर जा रहा है, ఏమి రావాలి లోపలికి क्या आना चाहिए ఏమి अंदर, రాకూడదు क्या नहीं आना चाहिए। కావలి కాస్తా वो ఉంటాడు रखवाली करता ఆ है वहाँ బిల్డింగ్ पे, ని కావలి కాస్తా उस ఉంటాడు बिल्डिंग की वो चौकीदारी करता है। ఏమైనా అయితే వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు अगर कुछ होता है तो जल्दी वो पुलिस को फोन करके एम्बुलेंस कहता की है फोन చేస్తాడు या एम्बुलेंस को फोन करता है। అనేక రకాలుగా కావలి కాస్తా ఉంటాడు विभिन्न प्रकार से वो रखवाली करता है। ఉదయాన్నే లేచేవాడు जो भोर सवेरे उठने ఉదయాన్నే वाला, లేచేవాడు भोर सवेरे उठने वाला, దేవుని వెలుగుతో లేచేవాడు जो खुदा के उजाले के संग సూర్యుని उठता వెలుగు है। కాదు దేవుని వెలుగుతో లేచేవాడు सूरज के उजाले से नहीं लेकिन खुदा के उजाले से जो उठता है, కావలి అభిషేకం దిగులుగా వారి మీద उस पर वो चरवाहे व रखवाले का अभिषेक उतर कर आने पाए। హల్లెలూయా హల్లెలూయా. చదవండి కావలి కాయవాడు అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని వద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించియున్నాను గనుక చాలండి హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। ఈ ఉదయాన్నే లేచే వాళ్ళు ఏం చేయాలంటే ये इस भोर सवेरे उठने वाले लोग क्या करना దేవుని है? వెలుగుతో లేచే వాళ్ళు ఏం చేయాలంటే जो खुदा के उजाले के संग जगते हैं అవును लोग क्या చూడండి करना है? ప్రాసెస్ అంతా చూడండి देखो ये सारी प्रक्रिया देखो, దేవుని వెలుగుతో లేస్తున్నారు खुदा के उजाले के संग उठ रहे हैं। సూర్యుని వెలుగు కాదు सूरज का उजाला ఈ नहीं, వెలుగు మిమ్మల్ని నడిపించబోతున్నది ये उजाला तुमको चलाने మీ वाला है, పరిస్థితుల్లో నడిపించబోతున్నది तुम्हारी परिस्थितियों में तुम्हें ఆ चलाने वाला వెలుగుని है। చూసి उस उजाले को సూర్యుని देखकर, వెలుగుని చూసి అందరు అక్కడ ఆ రీతిగా పరిగెట్టినట్టు जैसे सूरज के उजाले को देख लोग जिस तरह उस तरफ भागते हैं, జనములు పరిస్థితులు అన్ని కూడా నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తుంటాయి लोग व परिस्थितियां सब तुम्हारी ओर दौड़ते हुए आएंगे। అవన్నీ వస్తున్నప్పుడు वो जब सब आती है, నువ్వు కావలి కాస్తూ ఉండాలా तुम्हें जो है रखवाले के तुम्हें ఎవరు ఈ चौकीदारी करना వెలుగులోకి है వస్తున్నారు कि कौन इस उजाले में आ ఎవరు रहे हैं, వస్తున్నారు कौन आ रहे हैं। కావలి కాయాలా तुमको जो है ఒక चौकीदारी వ్యక్తి करना है। కత్తితోనే వస్తున్నప్పుడు या जब एक व्यक्ति जो तलवार लेकर आता है, चाकू కావలి लेकर आता కాయాలా. है, तुम्हें जो है चौकीदारी करनी है। అక్కడ ఒక ఉపమానం తెలిపి ఉన్నాడు वहां पर एक जो है दृष्टांत बताया गया है। ఒక కావలి కాయబడు ఉన్నప్పుడు जब एक चौकीदार होता है, ఒకడు కత్తి పట్టుకొని వచ్చిండంట जब एक चाकू पकड़ कर आया था, ఈ యొక్క కావలి కాయవాడు వాచ్మెన్ ये जो वॉचमैन, ये जो चौकीदार है, ఆ యొక్క విజిల్ ట్రంపెట్ ఆ బాక ఊదకపోవడం వల్ల जैसे वो अपनी सीटी नहीं बजाने के कारण దాంట్లో ఒకడు उसमें से ఒకడు ఆ యొక్క ఒకరిని కత్తి గుచ్చి చంపేసిండంట एक को जो उस चाकू मार को जैसे मार डालता है, కత్తి గుచ్చి చంపేసిండంట चाकू से हमला कर उसे मार देता है। ఈ ఉదయం లేసే వాళ్ళ యొక్క బాధ్యత చూడండి देखो ये भोर सवेरे उठने वालों की जिम्मेदारी देखो ఏంటంటే क्या है वो। అక్కడ అంటున్నాడు वहां पर कहा गया है, ఇప్పుడు ఎవరిది తప్పు अब किसकी गलती है, ఎవరిది తప్పు किसकी गलती है। अब కత్తి పట్టుకొని వచ్చి చంపిందోని తప్పు కదా जो चाकू पकड़ के आकर जिसने जो मारा है उसकी गलती ఏదున్నా ना, వాన్ అడగాలి కదా उसे पूछना चाहिए ना, ఏదున్నా వాన్ అడగాల कुछ भी हो उसे पूछना चाहिए ना। కానీ ఆ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు यहाँ पर इस वचन में यीशु मसीह कहते हैं, నేను వాన్ అడగా मैं उसे नहीं पूछने నేను వాన్ वाला, అడగా मैं उससे नहीं నేను ఎవరిని पूछूंगा। అడుగుతా అంటే मैं किससे पूछूंगा? కావలి కాస్తున్నాడు కదా जो चौकीदारी जो है ना, వాడు चौकीदार, ఎందుకు బాక ఊదలే విజిల్ ఊదలే उसने क्यों सीटी नहीं बजाई, आगा क्यों नहीं किया, వాళ్ళు ఎందుకు ట్రంపెట్ ని మోగించలే क्यों उन्होंने उस नरसिंह को नहीं फूका है, వాళ్ళొక అలారం ఎందుకు ఇయ్యలే क्यों उन्होंने जो सबको सचेत नहीं किया, ఎందుకు ఒక కేక ఇయ్యలే क्यों उन्होंने चिल्लाकर सबको जो है आवाज नहीं दी, ఎవరిని ఎందుకు పిలవలే क्यों किसी को नहीं बुलाया। ఆ కావలి కాయవాడు वो जो चौकीदार जो है रखवाली కాయకుండా करने ఏం वाला, చేస్తున్నాడు वो चौकीदारी नहीं करके क्या कर నేను रहा, వాన్నే అడుగుతా मैं उससे ही నేను पूछूंगा, వాన్నే అడుగుతా मैं उससे ही पूछूंगा। అలాంటి బాధ్యత वैसी जिम्मेदारी, అలాంటి బాధ్యత वैसी నీ जिम्मेदारी దినముకి చెందిన బాధ్యత आज के दिन जो तुमको दी गई ఆ जिम्मेदारी, దినముకి చెందిన బాధ్యత उस दिन जो तुमको दी गई जो जिम्मेदारी है, దేవుడు నీకిస్తున్నాడంట खुदा तुमको दे रहा है, దేవుడు खुदा నీకిస్తున్నాడంట तुमको जिम्मेदारी दे रहा है। హల్లెలూయా हालेलुया। జనములు నీ దగ్గరికి రాబోతున్నాయి लोग तुम्हारे पास आने वाले हैं, నువ్వు నీ తరము కొరకు ప్రార్థన చేయాలా तुम तुम्हारी पीढ़ी के लिए प्रार्थना నీ करना, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలా तुम्हारे परिवार के लिए तुम्हें प्रार्थना करना ఉదయాన్నే है। లేచి भोर सवेरे దేవుని उठकर వెలుగుతో లేచి खुदा के उजाले के संग నీ उठ के కుటుంబాన్ని నువ్వు నడిపించాలా तुम्हें अपने परिवार को चलाना है। దేవుని వెలుగు వాళ్ళకి ఇవ్వాలా खुदा के उजाले को तुमने దేవుని देना है, పరిస్థితులు వాళ్ళకి చెప్పాలా खुदा की परिस्थितियों को तुम्हें उनसे कहना వాళ్ళ है, గురించి ప్రార్థన చేయాలా उनके लिए तुमको प्रार्थना అవి करनी కూడా है। మనం చూడబోతున్నాము वो भी हम देखने ఏ वाले हैं, రీతిగా నడిపిస్తాడో దేవుడు किस प्रकार से खुदा हमें चलाएगा कहकर। ఎక్కడ ఆ రోజు ఏమి అయినా जो कुछ भी वहां उस दिन जो होता है, దేవుని కొడుకుని అడగడు खुदा तुम्हारे बेटे से नहीं దేవుని पूछेगा, భార్యని అడగడు खुदा तुम्हारी पत्नी से
నీ नहीं భర్తను पूछेगा, అడగడు, तुम्हारे पति से నీ नहीं పిల్లల్ని पूछेगा, అడగడు, तुम्हारे बच्चों से नहीं నీ पूछेगा, ఉద్యోగం అక్కడ నాశనం అయిపోతుంటే तुम्हारी नौकरी वहाँ नाश हो रही हो నీ तो మేనేజర్ అడగడు, तुम्हारे मैनेजर से नहीं నీ पूछेगा, వ్యాపారం కుల్లగొలుతుంటే तुम्हारा व्यापार जब तहस नहस हो నీ रहा బాస్ होगा అడగడు. అక్కడ तुम्हारे बॉस को वहाँ नहीं पूछेगा, నువ్వు అక్కడ పనివాడిగా ఉంటుండొచ్చు, तुम वहाँ पर काम करने वाले जो కేవలం ఒక कार्मिक పనివాడిగా होंगे, ఉంటుండొచ్చు, तुम सिर्फ एक कार्मिक होंगे वहाँ पे, వ్యాపార వేతన అడగడు. उस जो व्यापार करने वाले को ఆ नहीं వ్యాపారం पूछेगा, కూలిపోయిందంటే వ్యాపార వేతన అడగడు. उस व्यापार अगर वो नाश हो तो उसे बनाने నువ్వు वाले ఒక को नहीं సంఘంలో पूछेगा, ఉంటుండొచ్చు, तुम्हें कलीसिया में रह रहे होंगे, ఆ సంఘం పాస్టర్ని కాదు, उस कलीसिया के पास्टर को नहीं, ఒకవేళ लेकिन దేవుని వెలుగుతో నువ్వు లేస్తూ अगर तुम खुदा के उजाले के समान కావలి रहे हो तो, కాయవాడిగా నువ్వు ఉన్నావంటే एक चौकीदार के समान रखवाली करने वाले के समान तुम हो तो దేవుడు పాస్టర్ని కాదు खुदा उस पास्टर को नहीं నిన్ను అడుగుతాడు. तुमको पूछेगा खुदा ఏ రీతిగా ఉంటాడు किस प्रकार से वो रहता है, చూడండి. उस बारे में हम देखेंगे. ఆ యొక్క తరము నశించింది అనుకో, देखो अगर वो पीढ़ी नाश हुई तो, ఒక తరము నశించింది అనుకో, अगर एक पीढ़ी नाश हुई तो దేవుడు వాళ్ళని అడగడు, खुदा उनसे नहीं पूछेगा, దేవుడు నిన్ను అడుగుతాడు. खुदा तुमसे पूछेगा. ఒక తరానికి వెలుగిచ్చేలాగా एक पीढ़ी को जो उजाला देने की जैसा నువ్వు దేవుని వెలుగుతో ఉదయించును గాక, तुम खुदा के उजाले के संग उदय होने पाओ, నీ కుటుంబాన్ని నడిపించేలాగా तुम्हारे परिवार को चलाने के लिए దేవుని వెలుగుతో ఉదయించును గాక, तुम खुदा के उजाले के संग उदय होवे, నీ తరాన్ని కావలి గాయవాడుగా तुम्हारी पीढ़ी के लिए एक चौकीदार के समान నువ్వు रखवाली దేవుని करने वाले వెలుగుతో के तौर ఉదయించును पर గాక, तुम खुदा के उजाले के నీ संग उदय సంఘాన్ని होने पाओ, కావలి కాయవాడిగా तुम्हारी कलीसिया के लिए चौकीदार के దేవుని समान వెలుగుతో रखवाली करने के ఉదయించును लिए గాక. तुम खुदा के उजाले के संग उदय होने ఒక पाओ. పాస్టరే కాదు, एक पास्टर नहीं, నువ్వు కావలి కాయవాడిగా ఉంటావంట, तुम जो एक चौकीदार पर रखवाली करने वालों నువ్వు के समान కావలి हो रहे కాయవాడిగా हो, ఉంటావంట, तुम एक चौकीदार रखवाली करने वाले के నీ समान रह కుటుంబానికి रहे हो, కావలి కాయవాడిగా ఉంటావంట. तुम्हारे परिवार के लिए एक चौकीदार के तौर पर तुम हो. దేవుని వెలుగుతో నిలే, खुदा के उजाले के संग దేవుని तुम వెలుగుతో उठो, లే, खुदा के उजाले के संग तुम उठो, దేవుని వెలుగుతో లేచి खुदा के उजाले के संग उठकर तुम ఏం చేయాలా? మొట్టమొదటిగా क्या करना है तुम्हें? सबसे पहले ఏం చేయాలా? क्या करना है? మొట్టమొదటిగా ఎలాంటి ప్రార్థన చేయాలి మనం? सबसे पहले कैसी प्रार्थना तुम्हें करनी है? యోబు 33 అధ్యాయము 14 వచనం. अय्यूब की पुस्तक 33वां अध्याय 14 वचन. దేవుడు ఒక మారే పలుకును, खुदा एक ही बार कहता है, ఒక మారే పలుకును, एक ही बार वह कहते हैं, రెండు మార్లు పలుకును, 2 बार वह कहते हैं, అయితే మనుషులు तो फिर इंसान అది కనిపెట్టరు, उस बात के वे ताक नहीं लगाते అది हैं, కనిపెట్టరు, उस बात को वे ताक नहीं అది लगाते हैं, కనిపెట్టరు. उस बात के वे नहीं ताक लगाते. ఉదయాన్నే లేచి నువ్వు ఏం చేయాలా? और सवेरे उठ के तुम्हें क्या करना ఉదయ है? ప్రార్థనలో ఏం చేయాలా? और सवेरे वाली प्रार्थना में तुम्हें क्या करना है? కనిపెట్టాలా, तुम्हें ताक लगाए रहना కనిపెట్టాలా, है, ताक लगाते हुए रहना డిస్కవర్, है. तुम्हें जो है ताक ఒక लगानी है, సైంటిస్ట్ లాగా కనిపెట్టాలా, एक जो है वैज्ञानिक के समान तुम्हें खोज करनी डिस्कवर, है, तुम्हें जो है खोज करनी है, కనిపెట్టు. तुम ताक लगाओ. ఏం కనిపెడతావు? किस बात की ताक लगाओगे? మంచము మీద మంచము మీద కునుకు సమయమున కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో కలల్లో రాత్రి కలుగు స్వప్నములలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు ఆ, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు ఆ, గోతికి పోకుండా వారిని కాపాడునట్లును కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లును ఆయన వారి చెవులను తెరవచేయును. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. వారి కొరకు ఉపదేశము సిద్ధపరిచెదను. के लिए जो एक उपदेश है वो तैयार करती है. ఏం కనిపెట్టాలంట? किस बात की ताक लगाना है तुम्हें? పొద్దున్నే లేసి ఏం और కనిపెట్టాలంట? सवेरे उठ के किस बात की ताक लगानी है तुमको? నాకు ఏ కలలు వచ్చినాయో కనిపెట్టాలంట. मुझको क्या सपने आए हैं, इस बात के लिए तुम्हें ताक लगानी है. నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ లో मेरा जो अनुभव जो कहता है उस हिसाब से मैं कह रहा అలా हूँ. కనిపెడుతూ उस प्रकार से ताक लगाते వెంటనే हुए बात రాసుకో, होते हुए जल्दी तुम वो लिख लो, వెంటనే రాసుకో, जल्दी तुम वो लिख लो. ఆ కళ వెంటనే రాసుకో. जो सपना है उसे तुम लिख लो. దేవుడు ఏ రీతిగా రాత్రి నిన్ను కళల ద్వారా దర్శనాల ద్వారా బయలుపరిచిండు, जिस प्रकार से रात के समय खुदा ने सपने के द्वारा दर्शन के द्वारा जो వెంటనే बताया है, కనిపెట్టు, जल्दी उसके बारे में ताक వెంటనే लगाओ, కనిపెట్టు. उसके बारे में ताक వాటి గురించి लगाओ, ప్రార్థన చేయి, उसके विषय में प्रार्थना करो, ప్రార్థన చేయి. प्रार्थना करो. ప్రార్థన చేసినప్పుడు प्रार्थना करोगे जब तुम దేవుడు ఏమంటున్నాడు? खुदा क्या कहते నీ हैं? చెవులను నేను తెరుస్తా అంటున్నాడు. हमारे कानों को मैं खोलूंगा నీ कहते हैं. చెవులను నేను తెరుస్తా. हमारे कानों को मैं खोलूंगा कहते हैं. తెరిచి खोलकर ఉపదేశాన్ని దేవుని వాక్యాన్ని స్థిరపరుస్తా. खुदा के उस उपदेश को, खुदा के वचन को तुम्हें स्थिर करेंगे. ఉదయాన్నే లేచి మీరు చేయాల్సింది మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, और सवेरे उठकर तुम्हें जो प्रार्थना करनी है वो क्या प्रार्थना करनी है तुम्हें? ఏది ప్రవేశించినా కృతజ్ఞతలతోని ప్రవేశించాలా. जो है किसी बात में प्रवेश करते धन्यवाद के संग प्रवेश తర్వాత करना है. కనిపెట్టాలా మీరు उसके बाद तुम्हें ताक लगाना है. बात ఎవరి छोड़नी గురించి है. కలలు పడ్డాయి, जो किसके बारे में ఏ सपना आया ప్రాంతం था, గురించి కలలు పడ్డాయి. किस प्रांत के विषय में वो सपना आया దేవుడు था. కొన్నిసార్లు खुदा जो నీకు थोड़े बार తెలవని వాళ్ళని చూపిస్తాడు, जो तुम लोग नहीं जानते वैसे కలల్లో लोगों को నీకు दिखाता है. తెలవని వాళ్ళని చూపిస్తాడు, सपने में तुम्हें अनजान लोगों को दिखाता కలలో है తెలవని खुदा. వాళ్ళని చూపిస్తాడు. सपने में खुदा अनजान వారి लोगों को గురించి दिखाता ప్రార్థన है. చేయి. तुम उनके लिए प्रार्थना వారి करो. గురించి ప్రార్థన उनके लिए చేయి. तुम प्रार्थना
करो। నీ పిల్లల గురించి చూపిస్తాడు. चाहे तुम्हारे बच्चों के बारे में दिखाता खुदा, ఆ తెలివనోళ్ళ గురించి మీరు ప్రార్థన చేసిండ్రు అనుకో, उन अनजान लोगों को जब खुदा दिखाता उनके बारे में जब तुम प्रार्थना करते हो तो ఆ దినమున చాలా మటుకు तब उस दिन में बहुत सी हद तक, అదే దినం ఉండొచ్చు, चाहे वही दिन होगा, ఎక్కువ మటుకు అదే దినం ఉంటది, बहुत सी हद तक उसी दिन में, లేకపోతే తర్వాత అయినా ఉండొచ్చు. नहीं तो शायद बाद में भी होगा। వారిని తప్పకుండా నువ్వు ఎదురు పడతావు, जरूरी तुम उनका सामना करते हो, उन ఎదురు लोगों का పడతావు. जरूर तुम उनका सामना నీకు ఒక करते हो। పరిస్థితి చూపిస్తుండొచ్చు, तुमको शायद एक परिस्थिति दिखाता हो खुदा, నీ పిల్లలు బాగా ఉంటుండొచ్చు, तो तुम्हारे बच्चे अच्छे रहते होंगे, लेकिन బాగా ఉంటుండొచ్చు. अच्छे रहते होंगे నేను वो। ఎంతో మందికి ఎన్నో సార్లు ఎంతో మంది పిల్లలకి చెప్పినా హెచ్చరించిన, बहुत सी बार कितने ही सारे बच्चों को इस बात की मैंने चेतावनी दिया జాగ్రత్త हो జాగ్రత్త జాగ్రత్త. कि सावधान 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 నా रहो। పిల్లలు బాగున్నారన్నా, बच्चे हमारे अच्छे हैं నా अन्ना, పిల్లలు బంగారం అన్నా, हमारे बच्चे तो सोना है వెండి अन्ना, కాదు బంగారం అన్నాలు. चाहे चांदी नहीं वो तो सोना है। జాగ్రత్త 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 అన్నా. मैंने कहता हुआ आया हूँ कि सावधान सावधान 2-3 सावधान। నెలలు కలగలే 2-3 महीने होते ही ఆ పిల్లలు నాశనం కావడము తల్లిదండ్రులు చూసిండ్రు, उन बच्चों का नाश होना उनके माता पिता ने अपनी आंखों से देखा है। బాధపడుతున్నారు. అప్పుడు अब वो दुखी होते हैं तब ఎందుకమ్మా कि ये क्यों ऐसा దేవుడు है? మాట్లాడినప్పుడే खुदा ने जब बात किया है तब వెంటనే ప్రార్థనలో ఉండొచ్చు కదా, जल्दी तुम प्रार्थना में रह सकते हो ना। ఒక వెలుగుగా నువ్వు నీ పిల్లల్ని నడిపియొచ్చు కదా, एक उजाले के तौर पर रहकर तुम अपने ఈ बच्चों को రోజు चला सकते ఆరోగ్యంగా हो ना। ఉంటుండొచ్చు, आज के दिन सेहतमंद होंगे దినములు तुम, చెడ్డవి గనుక लेकिन आने वाले दिन बहुत बुरे हैं, సమయము इसलिए సద్వినియోగం చేసుకోండి. समय की बचत तुम्हें करनी है। నీ ప్రాంతం గురించి ఒక ఏరియా అయితే ఇక్కడ సిటీలోనే चाहे कोई प्रांत जो अगर वो इस शहर మన में हो, చర్చ్ సిస్టర్స్ బ్రదర్స్ వాళ్ళ ఇల్లులు ఉంటాయి, चाहे हमारे ब्रदर सिस्टर्स चर्च के जो ఒక్కరికి उनके घर కాదు, होते के लिए అక్కడ नहीं, ఎన్నో ఇల్లులు ఉంటాయి మనలే. वहां पर हमारे कितने सारे लोगों के घर ఒక్క होते ఇల్లు కాదు, అందరి ఇల్లులకి కలలు పడతాయి, ఒకటేసారి పడతాయి. जो एक के घर में नहीं, लेकिन सारे घरों में एक ही बार में जो एक ही सपना आता है, ఒకటే కళ తల్లిదండ్రులకి పిల్లలకు కూడా పడతాయి. एक ही सपना माता पिता को बच्चों को सबको आता है। వెంటనే వాళ్ళని ప్రార్థనలో ఉండడం మనం హెచ్చరిస్తాం. जल्दी उन्हें प्रार्थना में रहने की ये चेतावनी दी వాళ్ళు देते हैं। చూసి ఉన్నారు ఎన్నో సాక్ష్యాలు, बहुत सी गवाहियां वे लोगों ने देखी है, వాళ్ళు చూస్తున్నారు ఎన్నో సాక్ష్యాలు. वे लोगों ने देखी है बहुत सी गवाहियां ऐसी। ఎరకుంటా रकुंडा ఆ सिस्टर కి, रकुंडा की नीकू, सिस्टर को, आपको, నీ బిడ్డకి, आपकी बेटी को, వాళ్ళ కొడుకుకి, उनके बेटे को, ముగ్గురికి ఒకటే కళలు, उस परिवार के तीनों सदस्यों को एक ही ముగ్గురు सपना ఒకటే आया, కళలు. तीनों को एक ही सपना आया। ఏమైందా నెక్స్ట్ డే ఏమైందమ్మా? क्या हुआ फिर अगले दिन? లేచి గట్టి చెప్పు. ఆ? పక్కన గల్లి వీధిలో ఒకరు చనిపోయారు. उनके घर की पड़ोस की गली में एक व्यक्ति जो वो मर गया। మన లోకంలో జరిగేది దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఆషామాషి వాక్యాలు కాదు ఇవి. यहाँ पर दुनिया में जो सारी बातें हो रही है उसके बारे में खुदा बात कर, यहाँ कोई ऐसी वैसी बातें नहीं हो रही है। మతంలో దింపడానికి నిన్ను సిద్ధపరుస్తలేడు, धर्म में तुम्हें उतारने के लिए तैयार नहीं कर ఒక रहे हैं। వెలుగు మార్గంలో నడిపించడానికి నిన్ను एक సిద్ధపరుస్తున్నాడు. उजाले के मार्ग पर तुम्हें चलने के लिए तो तुमको तैयार किया जा रहा ఆ है। ప్రాంతాలలో उस प्रांत में అలాంటి ఎన్నో ప్రాంతాలు ఎన్నో రకరకాలుగా ఉంటాయి. అవి ऐसे बहुत से प्रांत ऐसे विभिन्न तरीके से होते हैं। చెప్పుకుంటూ పోతే లిస్టే తీస్తా నీకు. चाहे बोलते हुए जाऊंगा तो एक लिस्ट ही निकलेगी बड़ी। చూడండి, देखो అలాంటి ప్రాంతాలలో కలలు వస్తుంటాయి, ऐसे प्रांतों में ऐसे लोगों को जो सपने आ रहे हैं, వెంటనే పక్కన గలిలో చనిపోయింది. जल्दी जो पड़ोसी की गली में एक इंसान मर गया, నువ్వు కావలి కాయవాడిగా ఉండాలా. तुम एक चौकीदार के समान रखवाली करते हुए रहना है। కావలి కాయవాడు ఏం చేస్తాడు? वो चौकीदार रखवाली करने वाला क्या ఫస్ట్ करता है? వాడు ఆపనికే చూస్తాడు, सबसे पहले वो उसका आपके వాని దగ్గర ఉన్న కర్రతో ఆపడానికి చూస్తాడు. वो अपने पास की उस लकड़ी से उसे रोकने की कोशिश ఆ करता है। కర్రతో వాడు ఆగకపోతే अगर अपनी इस लकड़ी से वो इंसान अगर ना रुके तो ఏం చేస్తాడు? फिर वो क्या करता है? ఆ? ఎవరైనా వాచ్మెన్లు ఉన్నారు ఇక్కడ? कोई है यहाँ पर चौकीदार का काम करने वाले? అపార్ట్మెంట్లలో వాచ్మెన్లు ఉన్నారు కదా మన చాలా మంది. अपार्टमेंट में जो है चौकीदारी का काम करने वाले कोई है क्या यहाँ हमारे बीच? ఏం చేస్తారు? क्या करते हैं? ఆపుతారు. रोकते हैं తర్వాత पहले। ఏం చేస్తాడు? उसके बाद क्या करते हैं? ఆయన దగ్గర ఒక విజిల్ ఉంటది, उसके पास एक सीटी होती है, గట్టిగా విజిల్ వేస్తా ఉంటాడు. जोर से वो सीटी बजाता है। వాడు సౌండ్ విని వాడు పారిపోతాడు. उस आवाज को सुन के वो जो आता व्यक्ति वो भाग जाएगा। నువ్వు ప్రార్థనతో ఆపడానికి ప్రయత్నం చేయి, तुम प्रार्थना करके जो रोकने की कोशिश करो, తర్వాత దేవుని ఆరాధన చేస్తూ ఉండు, और खुदा की आराधना करते रहो। బంధిస్తా ఉండు సైతాన్ని, शैतान को तुम बांधते అంధకార रहो, శక్తులను బంధిస్తా ఉండండి. अंधकार की शक्ति को तुम बांधते रहो। బంధిస్తున్నప్పుడు जब तुम बांधते వాడు रहते हो పారిపోతాడు, तो वो भाग जाता है। ఎదిరించమంటాడు. सामना करने को कहा అపవాదిని है। ఎదిరించు, అప్పుడు వాడు నీ ఎదుట నుండి और शैतान का सामना करो तो वो तुम्हारे पास से ఏమైతాడంట? क्या होगा? పారిపోతాడంట. भाग जाएगा। ఎలా ఎదురిస్తారు? कैसे सामना करोगे? ఒక సిస్టర్ సాక్ష్యం, एक सिस्टर की गवाही है ये, ఇంకొక సాక్ష్యం. एक और की गवाही। ఎదిరిస్తుంది ఆ సిస్టర్. जो वो सामना करती है, కలలో సైతాన్ వచ్చింది. जैसे सपने में शैतान आया। అమ్మమ్మ లక్ష్మమ్మ, ఆ
సైతాన్ వచ్చింది కలలో, शैतान आया उसके सपने में, సైతాన్ తీసుకుపోయింది వాళ్ళ ఇంటికి, సైతాన్ ఇంటికి తీసుకుపోయింది. शैतान जो घर ले गया, సైతాన్ అంటుందంట, शैतान कहता है ఏం బిడ్డా कि क्या तुम నువ్వు వచ్చినావు అనుకున్నావు కదా, तुम आए हो क्या सोचे हो, నేనే నిన్ను తీసుకొచ్చినా అన్నదంట. मैं ही तुम्हें लेकर आया हूं, कहता है वो సైతాన్ शैतान. అన్నదంట నేనే నిన్ను తీసుకొచ్చినా, वो शैतान कहता है कि मैं ही तुमको लेकर आया కలలో हूं, నేనే నిన్ను తీసుకొచ్చినా. वो सपना मैं ही तुमको ले आया हूं. ఈ సిస్టర్ అంటుందంట, तो ये सिस्टर कहती है, ఈ సిస్టర్ అన్నదంట ये सिस्टर ने कहा నువ్వు నన్ను తీసుకొచ్చిండొచ్చు, तुमने मुझको लेकर కానీ आया ఇక్కడ होगा, జరిగేది लेकिन यहाँ जो होता है ఏందో నాకు తెలుసు, నీకు కాదన్నదంట. मैं जानती हूँ तुम नहीं जानते हो, कहती है నేను शैतान నిన్ను से। ఎదిరిస్తా, ఎదిరించడానికి ఇక్కడ నిలబడ్డా అన్నదంట. मैं तुम्हारा सामना करने के लिए यहाँ खड़ी हूँ, क्या वो सिस्टर कहती है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. అది ప్రేయర్ పవర్, అది ये है హల్లెలూయా, प्रार्थना शक्ति, प्रेयर पावर. హల్లెలూయా. हालेलुया. దేవుని వాక్కు ద్వారా, खुदा के वचन के द्वारा దేవుని ఆరాధన చేస్తున్నగా దేవుని ఆత్మ దిగుతూ जो खुदा की आराधना करते हैं, మనందరి खुदा మీద का అలాంటి आत्मा करते శక్తిని हैं, ఇచ్చిందంట. तब जो खुदा वो शक्ति देता ఇంకా है. అయిపోలే, వినండి ఎలాంటి శక్తి అంటే, अभी नहीं हुआ वो, सुनिए कैसी నీ शक्ति. వెనకాల ఎవరున్నారు నువ్వేం చేస్తావమ్మా, जो तुम्हारे पीछे कौन है तुम क्या कर सकते हो, నీ వెనకాల ఎవరున్నారు నువ్వేం చేస్తావు, जो तुम्हारे पीछे कौन है तुम क्या कर सकते हो, ఎక్కడున్నారు అని అన్నదంట. कहाँ पर है पूछा. సిస్టర్ చూసుకుందంట, सिस्टर देख रही थी, ఎవ్వరు లేరు, कोई नहीं था, ఎవ్వరు లేరు, कोई नहीं था, ఎవ్వరు లేకపోతే कोई नहीं था. तब तो సైతాన్తో అన్నదంట, शैतान से उसने कहा చుట్టుపక్కన ఈ చెట్లు నా మాట వింటాయి, ఈ సూర్యుడు నా మాట వింటాయి, ఈ కొండలు నా మాట వింటాయి, వీటన్నిటిని ఆజ్ఞాపిస్తున్నా పోయి ఈ సైతాన్ మీద పడండి అన్నదంట. जो ये आसपास जो मेरे पेड़ है, ये जो सारे पत्थर पहाड़ है, इन सब को जो मेरी बात सुनते, मैं आज्ञा देती हूं, जाकर इस शैतान पर वह गिर पड़े के कर. హల్లెలూయా. हालेलुया. నువ్వు ఉన్నావు కదా నిన్న ఆ సిస్టర్ వీళ్ళ పోయి ఇంటి దగ్గర సాక్ష్యం वो सिस्टर की वो गवाही है. ఏమన్నదంట అప్పుడు, तब क्या कहा उसने, అప్పుడు చెట్లు అంట तब वो जो पेड़ है కత్తుల్లాగా మారి एक तलवार के వాళ్ళ समान बनते हैं, బ్రాంచ్లతో, ఆ బ్రాంచ్ ఉంటుంది కదా ఆ మొద్దుతోని जो है उस जो है पेड़ के उस दूर से ही ఒక కత్తుల్లాగా సైతాన్ మీద పడి దాన్ని నాశనం वो చేసినాయంట. पेड़ की डंगालियां तलवारों के समान बन के उस शैतान का नाश किए. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఇది జీవం కలిగిన దేవుడు, ये जो जीवन वाला देने నీ वाला खुदा జీవితం కొరకు మాట్లాడుతున్నాడు, हमारे जीवन के लिए वो बात कर रहा है. జీవించడానికి మాట్లాడుతున్నాడు. भाई जीवन देने वो तुम्हें जियाने के लिए वो సైతాన్ని बात करते हैं. అంధకార శక్తులని ఆత్మీయ జీవితంలో నాశనం చేయడానికి మాట్లాడుతున్నాడు. शैतान में अंधकार की शक्ति को तुम्हारे आत्मिक जीवन में नाश करने के विषय में बात करते हैं. హల్లెలూయా. हालेलुया. ఆ ఆత్మీయ జీవితంలో వాళ్ళని జయించినవంటే उस आत्मिक जीवन में जब तुम उस पर నువ్వు నీ जीतोगे तो పిల్లల్ని, నీ కుటుంబాలని కాపాడుకున్నట్టే, तब तुम अपने बच्चे, अपने परिवार నీ को जो తరాన్ని हिफाजत నువ్వు करेंगे. కాపాడుతున్నట్టు, माने तुम अपनी पीढ़ी की నీ हिफाजत దేశాన్ని करेंगे. నువ్వు కాపాడుతున్నట్టు. माने तुम अपने देश की रक्षा कर रहे हो. హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. हालेलुया. చూడండి, కాబట్టి ఏమైనా అయిందనుకో, देखो अगर कुछ ऐसा हो तो నువ్వు ఎదిరించకపోయినావు అనుకో, तुम अगर नहीं सामना करोगे तो దేవుడు ఎవరిని అడుగుతాడు? खुदा किससे पूछेगा. నశించబోయే నీ బిడ్డని అడగడు, नाश होने वाले तुम्हारे बच्चों से नहीं पूछेगा నీ खुदा. దేశాన్ని అడగడు, हमारे देश से नहीं నీ पूछेगा, తరాన్ని అడగడు. नहीं तुम्हारी पीढ़ी से पूछेगा. కావలి కాయవాడుగా నేను ఉదయాన్నే లేపుతున్నా, నీకు కలలు ఇస్తున్నా, దర్శనాలు ఇస్తున్నా, మాట్లాడుతున్నా నీతో, నువ్వేం చేస్తున్నావు? एक चौकीदार के समान रखवाली करने के समय मैं तुम्हें अपना उजाला देकर तुम्हें चला रहा हूँ, मैं तुमको दर्शन में सपने दे रहा हूँ, तुम क्या कर వాక్యం रहे हो. फिर అంటున్నది, उसका वचन నీతో कहता है నేను నిన్ను అడుగుతాను, నువ్వని అడగను. तुमसे मैं पूछ रहा हूँ, किसी से नहीं पूछ సైతాన్ని అడగను నేను, शैतान से नहीं पूछ సైతాన్ని అడిగేటోని కాదు నేను, शैतान से नहीं पूछने సైతాన్ని वाला मैं. తొక్కేటోని నేను, शैतान को कुचलने वाला నిన్ను हूँ मैं. మాత్రం అడుగుతా నేను, लेकिन मैं तो तुमसे నిన్ను पूछूंगा, कहता మాత్రం है అడుగుతా खुदा. నేను. खुदा कहते हैं मैं ఏం तुमसे చేస్తున్నావు पूछूंगा నువ్వు? क्या कर रहे हो ఇంతకాలం ఏం చేస్తున్నారని దేవుడు ఈ రోజు నిన్ను అడుగుతున్నాడు. तुम? इतने समय तक तुम क्या कर रहे हो, आज खुदा ఈ तुमसे రోజు पूछ रहा నుంచి है. దేవా आज के दिन से खुदा ఒప్పుకుందాం, దేవా हम ये स्वीकार నేను की हे కావలి प्रभु, కాయవాడుగా मैं एक चौकीदार रखवाली करने वाले के సరిగ్గా समान పని చేస్తాయి సుప్రభు, सही रीति से मैं ఒక काम భయము करूंगा, భక్తితోని పని చేస్తాయి मैं సుప్రభు. भक्ति के साथ में काम करूंगा, జీసస్ प्रभु. అలాంటి ప్రార్థనలో ఉంటా. इस प्रकार से प्रार्थना में रहूंगा प्रभु. మారడానికి వచ్చినావు ఈ రోజు, यहाँ पर तुम बदलने के కావలి लिए आए हो. కాయవాడుగా మారడానికి వచ్చి एक ఉన్నావు. चौकीदार व रखवाली करने वाले के समान बदलने तुम నీ आए కుటుంబం हो. నాశనం కాకుండా మారడానికి వచ్చి तुम्हारा ఉన్నావు. घर वो नाश ना हो कि इस నీ प्रकार से तुम భవిష్యత్తు बदल जाओ. నాశనం కాకుండా మారడానికి వచ్చి ఉన్నావు. तुम्हारा भविष्य नाश ना हो इसलिए तुम बदलने के लिए यहाँ पर आए हो. తర్వాత విజిల్ కొట్టిన తర్వాత ఏం చేస్తారు? वो सीटी बजाने में वो क्या करता है चौकीदार? అప్పుడు పారిపోకపోతే तभी भी वो ना भागे तो అందరిని పిలుస్తాడు. सबको बुलाता है वो మీరు चौकीदार. ఎవరిని పిలుస్తారు? तुम किसे बुलाते हो? 3 దినాల మీటింగ్లు, ప్రేయర్ పవర్, నీతిమంతుల సభ అని ప్రతి ఇంట్లో చేస్తాం. जय प्रेयर पहुंचा 3 दिनों की प्रार्थना सभा करते, धर्मी लोगों की प्रार्थना सभा हर घर में जो होती है. ప్రతి రోజు 70-100 మీటింగ్ల వరకు ఇళ్ళలను దర్శిస్తూ ఉన్నాం. जब प्रतिदिन 70 से लेकर 100 घर जो दर्शन किए जाते हैं, ये 3 दिन की అపార్ట్మెంట్ లో प्रार्थना में. అందరిని పిలిచినట్టు మీరు 3 దినాల మీటింగ్ కి పిలువనుగా. जैसे अपार्टमेंट में के सब लोगों को बुलाते हैं चौकीदार, वैसा आप जो 3 दिन की प्रार्थना मीटिंग के लिए बुलाने पाओ. చూడండి, దేవుడు ఏదో కోట్లు పెట్టి కొనుక రమ్మంటలేడు.
जय खुदा को करोड़ों के खरीद के लाने के लिए नहीं कह रहा నీ है। జీవితంలో ఈ వాక్యము ఎంతో గొప్ప ఎదుగుదలగా ఉంటది. देखो तुम्हारे जीवन में वचन जो कितनी बड़ा जो बढ़ोतरी के तौर पे रहेगा। నీకున్న వాటినే దేవుడు వాడుకుంటున్నాడు. तुम्हारे पास जो कुछ भी उन सब का ही खुदा నీకున్న इस्तेमाल करता వాటినే है। దేవుడు వాడుకుంటున్నాడు. तुम्हारे पास जो कुछ भी उसी बात का इस्तेमाल करता है प्रभु। తప్పుడు పెళ్లి సంబంధం రాకముందే चाहे विवाह के संबंध आने से पहले ही కావలి కాయబడగా ఉండు. एक रखवाली व चौकीदार के समान रहो। కావలి కాయబడగా ఉండు. चौकीदार के समान रखवाली करते కరెక్ట్ रहो। పెళ్లి సంబంధం ను ఆహ్వానించుకోవడానికి सही विवाह के जो है रिश्ते का तुम जो स्वागत करने के लिए కావలి కాయబడగా तुम ఉండు. जो है चौकीदार और रखवाली करने वाले के समान అందరిని रहो। పిలుస్తారు. सबको बुलाते। ఆ పబ్లిక్ తో కూడా उस जो लोगों की भीड़ వాడు से भी వినకపోతే वो अगर ना सुने तो ఎవరిని పిలుస్తారు? किसे बुलाते? జైల్లోకేస్తారు. उसे जेल में डाल। పోలీసు వాడు చూసుకుంటాడు. पुलिस वाले को बुलाते। ఇంకా పెద్ద దొంగ అయితే సీఎంఏ దిగుతాడు. और अगर बड़ा चोर हो तो जो सीआईडी बुलाते हैं। ఇంకా పెద్ద టెర్రరిస్ట్ అయితే పిఎంఏ దిగుతాడు. जय अगर बड़ा जो आतंकवाद हो तो जय उसके लिए पीएम ही उतरेगा। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। అట్లా హాడ్సక దిగుతది, इस प्रकार से हैदसा का उतरेगी। మోనిక దిగుతది, मोनिका का उतरेगी। బ్రానమన దిగుతాడు, रानामना उतरेंगे। ఆంటీ దిగుతది, आंटी उतरेगी। ఎస్తరక దిగుతది, एस्तरा का उतरेगी। సామన దిగుతాడు. తోడు और सामना उतरते हैं। ఆ సైతాన్ని నాశనం చేస్తాం. उतरते हैं और शैतान ఆ का नाश దురాత్మల करते నాశనం हैं। उन చేస్తాం. दुरात्माओं का नाश करते हैं। హల్లెలూయా. हालेलुया। మన దినాన్ని ఖరాబ్ చేసే దురాత్మని నాశనం చేస్తాం. हमारे दिन को बिगाड़ने वाले మన दुरात्मा को పిల్లల్ని नाश करते हैं। దురాత్మ నాశనం చేసే దురాత్మని నాశనం చేస్తాం. हमारे बच्चों को नाश करने वाले दुरात्माओं का नाश करते మన हैं। దేశాన్ని మన తరాన్ని నాశనం చేసే దురాత్మని యేసుక్రీస్తు నామములో పతలో బంధిస్తున్నాను. हमारे देश और जो पीढ़ी को नाश करने वाली दुरात्मा की शक्तियों को यीशु के नाम से अब बांध देते हैं। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. हालेलुया। కావలి కాయవాడు ఈ రీతిగా ఉంటాడు. चौकीदार रखवाली करने वाला इस प्रकार से होता है। కలలని గుర్తు చేసుకొని जय सपनों को जो याद कर ప్రార్థన చేయండి ఉదయాన్నే. प्रार्थना कीजिए भोर सवेरे उठकर। హల్లెలూయా. हालेलुया। మరి కలలు గుర్తు రాట్లేవన్నా ఏ కల రాలే जय कुछ सपने नहीं आए क्या कहते हैं जब तो ఏం చేయాలమ్మా? तब क्या करना है? ఆ? ఉదయాన్నే లేచినారు, सवेरे उठे हो, మేల్కొచ్చింది. तुमको जो नींद तुम्हारी నీకు खुली है, మేల్కు రావడం లాజికల్ గా లేకపోతే ఏదో కుక్క అరిసింది లేచినా, कुत्ते ने भौंका और मैं उठ పిల్లి गया గిన్నె हूं, పడేసింది కాబట్టి లేచినా, जब बिल्ली ने बर्तन गिराया इसलिए क्या పిల్ల मैं उठा లేచిరు हूं, కాబట్టి లేచినా. बच्चे उठ के क्या मैं जग गया అనుకోకండి. हूं, ऐसा मत सोचिएगा, అనుకోకండి. ऐसा मत నీ सोचिएगा। విశ్వాసాన్ని బలపరుచుకో. अपने विश्वास को बलवान बनाओ। దేవుని వెలుగు నిన్ను లేపుతున్నది. खुदा का उजाला ही तुम्हें దేవుని जगाता है। వెలుగు నిన్ను లేపుతున్నది. खुदा का उजाला तुमको ఈ రోజు जगाता వరకు है। తెలియకుండా వచ్చి ఈ రోజు దేవుడు నీకు బయలుపరుస్తున్నాడు. आज के दिन तो तुम्हें पता నా नहीं होगा, వెలుగుతో लेकिन आज खुदा నిన్ను बताता లేపుతున్నా. है। मेरी उजाले से मैं तुमको उठाता हूँ। హల్లెలూయా. హల్లెలూయా. లేపిన తర్వాత ఏ కల రాలే అన్న కల రాలేదని కలొస్తే మా ప్రార్థన చేయమన్నాడు. కల రాలే ఏం చేయాలా? अन्ना ने कहा सपना आने पर प्रार्थना कीजिए, लेकिन कोई सपना नहीं है, मैंने करना क्या है? మళ్ళీ फिर పోయి బాత్రూమ్ పోయి నీళ్ళు తాగి మళ్ళీ వండుకోవాలా? जय जाकर जब पानी पी के आके फिर जय सो जाना है क्या? ఇవే చేస్తారు కదా చాలా మంది. बहुत से लोग तो यही करते हैं ना। ఏం తప్పు మాట్లాడలే కదా. मैं कुछ गलत तो नहीं कह रहा हूँ। హల్లెలూయా. हालेलुया। ఏం చేయాలంటే क्या करना है उस वक्त में? ప్రార్థన చేస్తూ ధ్యానించు, प्रार्थना करते हुए आपको ध्यान करना है। ధ్యానించు. आपको ध्यान करना है। మెడిటేట్, जय हमें ध्यान मनन మెడిటేట్ करना ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. है। खुदा के वचन पे ध्यान मनन करना దేవుని है। వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు. खुदा के वचन का ध्यान मनन करना है। నీకు ఎప్పుడో పడిన కల గుర్తు వస్తుంటది. आपको बहुत समय पहले ऐसा सपना याद आएगा, ధ్యానించు. उसका ध्यान मनन करना है। నీకు तुम्हें ఏదో పరిస్థితి గుర్తు వస్తుంటది. कुछ ना कुछ परिस्थिति तुम्हें याद आएगी, ధ్యానించు. उसका ध्यान मनन ఆ करना है। ఆ రోజు उस दिन మీరు చేయాలనుకునే ధ్యానించు. तुमको जो करना है वो उसके बारे में ध्यान मनन ధ్యానించు. करो। ध्यान मनन करो దేవుని उस बारे में। వెలుగు నిన్ను లేపింది. खुदा के उजाले ने तुमको ఊరికే जगाया है, నిన్ను లేపలే. ऐसे नहीं जगाया है तुमको। ధ్యానించు. तुम ध्यान मनन करो। ధ్యానించినప్పుడు ध्यान मनन जब तुम దేవుడు करोगे నీకు तब బయలుపరుస్తాడు. खुदा तुमको ఏ दिखलाएगा। రీతిగా किस బయలుపరుస్తాడంటే प्रकार से दिखलाएगा? ఏ రీతిగా किस బయలుపరుస్తాడంటే प्रकार से दिखलाएगा? నీ సమస్యలని గుర్తించేలాగా तुम्हारी समस्या को तुम पहचानो, గుర్తించు. तुम पहचानो उसे। గుర్తిస్తూ బయలుపరచు. जो है तुम जो पहचानो अपनी समस्याओं को, గుర్తించు, బయలుపరచు. जो इस प्रकार से ఈ बतलाएगा। పరిస్థితి నాకు ఓటమిగా ఉంది, విజయంగా మారాలని ये परिस्थिति मेरे लिए जो हार दिलाती है, लेकिन ये मुझे जीत दिलावे। इस प्रकार ఆదమవ్వ దేవుని వెలుగుతో లేచిన వ్యక్తి से आदम हवा खुदा के उजाले के संग उठे हुए व्यक्ति है। ముందు ఎన్నో జంతువులని పెట్టిండు, उनके आगे कितने सारे जंतुओं को रखा है, జంతువులని పెట్టిండు. कितने सारे जंतुओं को रखा है। తెలివని ప్రపంచంలో అడుగు పెట్టిండు. अनजान एक दुनिया में कदम रखे हैं। ఏ జంతువులు ఆయనకి తెలియవు, कोई जानवर नहीं ఏ जानते, జంతువు పేరు ఆయనకి తెలియదు, कोई जानवरों के नाम नहीं जानते, ఏ वो పేరు తెలియదు. कोई नाम कुछ नहीं దేవుని जानते। वो వెలుగుతో లేచిండు. एक खुदा के उजाले के దేవుడు संग అన్నాడు, उठे हैं। खुदा उन्हें कहता పోయి है వీటన్నిటికీ పేర్లు పెట్టుకుంటూ పో అన్నాడు. जाकर इन सब का नाम देते हुए तुम ఏ जाओ। कहते పేర్లు ఆదమవ్వకి తెలియదు. क्या नाम है नहीं
जानते थे आदम ఆ हवा। ఆదాము దేవుని వెలుగులో లేచి ధ్యానిస్తూ ఉండగా वो आदम खुदा के उजाले में उठकर जब దేవుని ध्यान मनन వెలుగు करता है, ఆయనతో ప్రేరేపిస్తూ మాట్లాడుతూ ఉన్నది. खुदा का उजाला उसे प्रेरित करने का ఇగో बात करता గీతలు है। గీతలు ఉన్నది, పెట్టు జీబ్రాని. देखो इसमें जो धारियां है उसे जो जीब्रा का नाम दो उस ఇది जानवर ఒక का। ధైర్యముతో ఉన్నది, పెట్టు కొదమ సింహం అని. जय देखो बड़ी हिम्मत के साथ इसे बब्बर शेर का नाम दो तुम के कहते हैं। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया। పెట్టిండు. తెలియని వాటికి ప్రతి ఒక్క పేరుని, తగిన పేరుని కరెక్ట్ గా పేర్లు పెట్టుకుంటూ పోయిండండి. హల్లెలూయా. आदम के लिए जो अनजान थे वो सारे जगतों నువ్వు का కూడా सही जो नाम रखा है దేవుని వెలుగుతో లేచి ధ్యానిస్తూ ఉండగా तुम भी खुदा के उजाले के साथ ప్రతి जब उठकर ध्यान मनन పరిస్థితిని करते हो, కరెక్ట్ చేస్తూ సరి చేస్తూ తగిన విజయము దానికి ఇస్తూ ముందుకు ఆ దినంలో సాగిపోతామండి. హల్లెలూయా. हर एक परिस्थिति के हिसाब से उस प्रकार से उन्हें सही करते हुए ठीक करते उस दिन के लिए उस परिस्थितियों में तुम जीत हासिल कर तुम आगे बढ़ते हो। ప్రతి పరిస్థితిని సరి చేస్తావు నువ్వు. हर परिस्थिति को तुम सही करते हो, सुधारते हो। దేవుని వాక్కులు ధ్యానించినప్పుడు, खुदा के वचन पर तुम ध्यान मनन जब करते हो, దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు धन्य है वो जो रात दिन खुदा के वचन का ध्यान मनन करता है। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। మరి ఆ రీతిగా उस प्रकार से దేవుని వెలుగుతో లేచినప్పుడు నువ్వు ఆ రీతిగా ఉండాలి. खुदा के उजाले के संग जब तुम जगते हो ना तो तुम्हें इस प्रकार से होना चाहिए। చివరిగా और अंत में చివరిగా और अंत ఈ में రోజు వరకు నీ పరిస్థితులను నేను గుర్తించకుండా ఉండొచ్చు, आज के दिन तो तुम्हारी परिस्थिति तो तुमको नहीं पहचाना होगा, కానీ దేవుని వెలుగుతో లేచినప్పుడు लेकिन जब तुम खुदा के उजाले के संग जगते నీకు हो, తెలియని పరిస్థితి ముందున్నా तुम चाहे अनजान परिस्थिति भी నువ్వు तुम्हारे దాన్ని आगे हो, గుర్తిస్తావు. तुम उसे पहचानोगे। ఆత్మ నీలో ఉంటది. वो आत्मा तुम में होती है, ఆదాము ఆత్మ నీలో ఉండును గాక. खुदा वाली आत्मा तुम में रहने पावे। తెలియని జంతువుల ముందున్నా अनजान जानवर भी हो सामने, గుర్తుపట్టే ఆత్మ నీలో ఉండును గాక. उसे पहचानने वाली वह ఇది आत्मा तुम में చేస్తే रहने తప్పు, पाए। ये करने से गलत ఇది है చేస్తే కరెక్ట్, और ये करने से सही है, ఈయనతో నేను ఉండాలా, इसके साथ मुझको ఈయనతో रहना నేను है ఉండొద్దు, और इसके साथ मुझको नहीं रहना ఈ है, ఉద్యోగానికి పోవాలా, इस नौकरी के लिए ఈ जाना है, ఉద్యోగానికి పోకూడదు. इस नौकरी को मुझको नहीं जाना है, హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో ఇక్కడ ఉండాలా, इस समय में मुझको यहाँ रहना ఈ है, సమయంలో నేను ఇక్కడ ఉండొద్దు, या इस समय में मुझको यहाँ नहीं रहना, ఇక్కడ నేను ఈయనతో ఇంతే మాట్లాడాలా, यहाँ पर मुझे इससे इतना ही बात ఎక్కువ करना है, మాట్లాడొద్దు, ज्यादा बात नहीं ఎంత करना है, మాట్లాడాలా, जितनी बात करनी ఎవరితో हो, ఏ రీతిగా మాట్లాడాలా जिससे किसके तरफ నువ్వు बात గుర్తిస్తూ करना ఉంటావు. है, ये सब तुम నీ पहचानते हो। జీవితం ఈ రీతిగా మారును గాక, हमारा जीवन इस प्रकार से बदलने पाए, బలపడును గాక. बलवान बनने ఇవన్నీ पाए। ఎవరు చేస్తారయ్యా అని ये అంటే सब कुछ कौन करते हैं ఉదయాన్నే माने? దేవుని వెలుగుతో లేచే వాళ్ళు చేస్తారు. जो कोई उदय जो है खुदा के उजाले के संग उगते हैं ना, वे లోకమంతా लोग, కటిక చీకట్లో కమ్ముకొని ఉంటది. पूरी दुनिया में गाढ़ा अंधकार छाया हुआ होता వాళ్ళకి है, ఏం పరిస్థితులు తెలియవు. वो कोई परिस्थिति नहीं जानते। నీకు ప్రతి పరిస్థితి నీ గురించి, ఇతరుల గురించి, అందరి గురించి పరిస్థితులు నీకు తెలిసేలాగా దేవుని వెలుగు నీలో ఉదయించును గాక. चाहे तुम्हारी परिस्थिति, तुम्हारे दूसरे लोगों की परिस्थिति, हर एक की परिस्थिति तुम पहचान पाओ, जान पाओ, इस प्रकार से खुदा के उजाले के संग तुम प्रतिदिन उठने पाओ। చివరిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే और अंत में तुम्हें ये करना है कि మొదటి దశలోనిక 5వ అధ్యాయము पहला తెస్సలోనికీ పుస్తక 5वां अध्याय 17వ వచనం. 17 वचन, 1 Thessalonians 5th chapter 17th verse. ఎడతెగక ప్రార్థన చేయుడి, pray without ceasing. హల్లెలూయా. हालेलुया। అప్పుడు ఏమైతది? बिना रुके बिना थके प्रार्थना करने से क्या होता है? ప్రతి नित्य విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని ఏం చేయాలంట? क्या करना है तुमको? ఎడతెగని ప్రార్థన. चाहे नित्य प्रार्थना करनी है, बिना ये रुके व डरते बिना गनी प्रार्थना। थके, बिना रुके व बिना थके प्रार्थना ఇది करनी ఎందుకు है तुमको। చెప్తున్నానంటే ये मैं किस लिए कह रहा ఉదయాన్నే हूँ? లేస్తున్నామన్నా, हम सवेरे उठ रहे हैं अन्ना, కానీ ఎంతసేపు ప్రార్థన చేయాలి? लेकिन कितनी देर प्रार्थना करनी है? మొత్తం 2 గంటలు ప్రార్థన చేయాలా? क्या पूरे 2 घंटे प्रार्थना 3 करनी है అవర్స్ ప్రార్థన చేయాలా? या 3 घंटे प्रार्थना करनी है? क्या ఎడతెగక ప్రార్థన అంటే ఏంటి? बिना रुके व बिना थके प्रार्थना माने क्या? ఎడతెగక ప్రార్థన అంటే बिना रुके व बिना थके नित्य प्रार्थना माने ఇక్కడ क्या? అంటున్నాడు, దాని చివరి రిజల్ట్ ఏంటంటే उसका अंतिम परिणाम क्या है उस बारे में कहते हैं? నీ ఆత్మని ఆర్పొద్దు, तुम्हारी आत्मा को बुझाना అలాంటి नहीं है, ప్రార్థన చేయాలా. ऐसी प्रार्थना करनी है तुमको। రిజల్ట్ నీ ఆత్మ ఆర్పకూడదు, उसका परिणाम ये कि तुम्हारी आत्मा बुझनी దేవుని नहीं ఆత్మ चाहिए, ఆర్పకూడదు. खुदा की आत्मा को नहीं बुझाना है तुमको। ఎడతెగక ప్రార్థన అంటే बिना रुके बिना थके नित्य प्रार्थना माने నీ ప్రార్థన తెగొద్దు, तुम्हारी प्रार्थना में तुम्हें उतरना नहीं है, నీ ప్రార్థన తెగొద్దు. तुम्हारी प्रार्थना वो रुकनी नहीं ఏ है। రీతిగా తెగొద్దు అంటే किस प्रकार से नहीं रुकनी चाहिए? ఒక टूटनी నిద్ర चाहिए। వచ్చి తెగొద్దు, किसी और की नींद आकर जो नहीं ఒక टूटनी అలసట चाहिए, వచ్చి తెగొద్దు, या एक थकान आकर वो टूटनी नहीं ఎవరో चाहिए, పిలిచి తెగొద్దు, कोई बुलाए इसके अगर तुम्हारी प्रार्थना नहीं टूटनी चाहिए, సమయాన్ని బట్టి తెగొద్దు. समय के कारण वो नहीं टूटनी चाहिए। ఎడతెగక ప్రార్థన చేయాలి. बिना रुके बिना थके प्रार्थना ఎప్పుడు होनी వరకైతే चाहिए। నీ ఆత్మ ఇగ్నైట్ అవుతుందో. जब तक तुम्हारी आत्मा जो उस प्रकार से जली हुई होती है तब तक కొందరు ఉంటారు, थोड़े होते हैं। మనము చాలా మటుకు हाँ
हम जो बहुत सी हद तक పరిస్థితిని తగ్గట్టు ప్రార్థన చేస్తున్నాం. परिस्थिति के हिसाब से प्रार्थना करते हैं। శామన ఆ రీతిగా మనకు నేర్పించింది. सैमन हमें उस प्रकार से దయ్యం सिखाया है। ముందు ఉన్నదనుకో, जो अगर शैतान आगे हो దయ్యం तो, ముందు ఉన్నదనుకో अगर शैतान में भूत आगे हो ఊరంతా तो, నిలబడుతుంది. जब वो पूरा गांव खड़ा ఊరంతా होता है, నిలబడుతుంది. पूरा गांव खड़ा होता है। మేము కాదు, సాధారణమైన మన దగ్గర బలపడిన సిస్టర్ బ్రదర్ పోతారు. हम ही नहीं, लेकिन जो हमारे पास साधारण जो बलवंत ఒకటే बने మాట वो అంటాడు. ब्रदर सिस्टर्स जाते हैं, वो कहेंगे एक యేసు बात, నామములో నిన్ను బంధిస్తున్నాను, విడిచిపో అంటాడు. यीशु के नाम में शैतान में तुझे बांध दो, इसे छोड़कर चला जा कहते हैं। దురాత్మ విడిచిపోతది. वो दुरात्मा उस व्यक्ति को छोड़कर भाग जाता है। ఎడతెగని ప్రార్థన, बिना रुके बिना थके प्रार्थना, ఎడతెగని ప్రార్థన, बिना रुके बिना थके కార్యం प्रार्थना, జరిగే ప్రార్థన, कार्य होने वाली प्रार्थना, ఆత్మ అపరిశుద్ధాత్మ కార్యాలు జరిగే ప్రార్థన. पवित्र आत्मा का कार्य होने वाली प्रार्थना, అది 8 మినిట్స్ ఏ ఉండొచ్చు, 10 మినిట్స్ ఏ ఉండొచ్చు, 1 అవర్ ఉండొచ్చు, 2 అవర్స్ ఉండొచ్చు. चाहे वो 8 मिनट हो, 10 मिनट हो, 1 घंटा हो या 2 घंटा हो। నీ ఆత్మలో నీకు తృప్తి కలిగించినప్పుడు, जब तक तुम्हारी आत्मा तुम्हें संतुष्ट ना करे तब ఈ तक, ప్రార్థన ముగిస్తే ఇంకా నా ఆత్మ ఆరిపోదు. और इस प्रार्थना को बंद कर मेरी आत्मा ఇదే नहीं ఆత్మతోని रुकने वाली। సత్యముతోని నేను ఈ జీవితంలో ఈ యొక్క దినమున ముందుకు నేను నడుస్తా. इसी आत्मा इतनी सच्चाई के साथ मैं इस दिन अपने जीवन में आगे बढ़ूंगा। నా ఆత్మ చల్లారదు ఇంకా. मेरी आत्मा अब ठंडी नहीं నేను पड़ेगी, పాపములో పడని రోజు मैं ఇంకా. अब पाप में नहीं गिरूंगा। ఏ సాతాను వచ్చినా ఎదుర్కొంటా నేను. कोई भी शैतान है मैं सामना करूंगा। దేవుని ధైర్యము నాలో వచ్చింది, खुदा का हिम्मत मुझ में आ चुका దేవుని है, బలము నాలో వచ్చింది, खुदा का बल मुझ में आ चुका దేవుని है, ఆత్మ నాలో బలపడింది. खुदा का आत्मा मुझ ఈ में ఆత్మ बलवान ఇంకా बना ఈ है। రోజు వారిపోదు. अब ये आत्मा मेरे ఈ अंदर आज के ఆత్మ दिन नहीं ఇంకా ఈ बुझेगी। రోజు ఆరిపోదు. अब आज के दिन ये आत्मा అని मुझ ఒక में नहीं తృప్తి बुझेगी। నీలో వస్తది. देखा ये संतुष्टि ఒక में तुम అగ్నితో जाती నిన్ను है, మండుతా ఉంటావు. एक अग्नि के साथ तुम जलने అప్పుడు लगते हो। ఆమేన్ చెప్పి లేచి ఆ దినాన్ని మీరు పోయి ఏలండి. तब హల్లెలూయా, तुम आमीन कहकर उठकर उस दिन पर तुम राज करो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఒక చివరి ఉదాహరణ చెప్పి ముగిస్తా. अंत में एक उदाहरण के मैं ఓ రెండు రోజుల క్రితము 2 दिन पहले మనం ఒక 2 గంటలు 3 గంటలు ప్రార్థన సమయం పెట్టుకుంటాం కదా. हम जो 2 घंटा या 3 घंटे का प्रार्थना समय रखते हैं ना, మరి ఒకవేళ तो अगर ఆ ప్రార్థన సమయము वो प्रार्थना का समय నైట్ 10 to 12 ఉన్నదనుకో, रात के 10 से लेके 12 बजे का हो तो ఆ రోజు మీరు ఫంక్షన్ కి పోయి, जो उस दिन आप जो किसी फंक्शन में जाकर, పెళ్లికి పోయి किसी की शादी में जाकर 11కి వచ్చిన 11 बजे आए हो, ఎంతసేపు ప్రార్థన చేస్తారు? అప్పుడు तो फिर तुम कितनी देर प्रार्थना करोगे? గంట అయిపోయింది కదా ఆల్రెడీ. पहले 1 घंटा हो चुका है ना। చాలా మటుకు ఏం చేస్తారంటే, बहुत सी हद तक क्या करते हैं, కొందరు ఉన్నారు మంచిగా, थोड़े हैं जो अच्छे से करते हैं। 11 అయిపోయింది కదా, 11 बज चुका है ना, మళ్ళీ ఉదయాన్నే లేవాలా, फिर सवेरे उठना है, కాబట్టి 12 వరకు చేసి ఒక గంట చేసి పడుకుందాంలే. बस 1 घंटा ही प्रार्थना करके सो जाएंगे ना। అవును, కొన్ని పరిస్థితులను దేవుడు అర్థం చేసుకుంటాడు. हाँ, थोड़ी परिस्थितियों में खुदा समझते నీ हैं, ఆరోగ్య పరిస్థితులని, तुम्हारी सेहत की परिस्थिति में వాటన్నిటిని, ఉద్యోగ పరిస్థితులని, సమయాన్ని దేవుడు అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోవడం కాదు, खुदा तुम्हारे समय उन परिस्थितियों को समझता है, नहीं समझता क्या ఆయన नहीं। కఠినస్తుడు కాదు, కృప కలిగిన దేవుడు. वो कठिन नहीं है खुदा, लेकिन आप पर अनुग्रह दिखाने वाले खुदा है वो। కానీ ఒక విషయం నన్ను బలపరిచింది, लेकिन एक बात जो मुझको बलवान అది మీకు बनाया है, తెలియజేయాలనుకుంటున్నా. वो मैं आपको बताना चाहता 2 हूँ రోజుల క్రితము कि 2 दिन पहले ఆంటీ వచ్చింది. आंटी आई, మా ఇంటికి వచ్చి हमारे घर आकर మాట్లాడుతూ बात करते हुए 11 అయిపోయింది. 11 बज गए थे। ఆంటీ రోజు కూడా आंटी उस दिन भी 10, 11, 12 3 గంటలు ప్రార్థన చేస్తుంది. जो 10 से लेके 12 बजे 3 घंटा वो 3 प्रार्थना करती గంటలు है, ప్రార్థన చేస్తుంది. 3 घंटा प्रार्थना करती है, 3 గంటలు ప్రార్థన చేస్తుంది. 3 घंटे ఆ प्रार्थना రోజు करती है। 11 అయింది. उस दिन 11 बज गए थे। ఆంటీ నాతో చెప్పే మాటలు, అయ్యో ఆంటీ బాబు చెప్పే నేను వెళ్తా, 11 అయిపోయింది, నేను ప్రార్థనలో ఉండాలా. मुझको जाना है, मुझको समय रहा, मुझको प्रार्थना में रहना, कहती है 11 అయ్యో बज रहे हैं। రోజు 10 నుంచి 11, 12 వరకు ఉంటుండే, जय हर दिन मैं 10 से लेके 12 बजे को रहा करती थी ఈ प्रार्थना రోజు में। 11 అయిపోయింది కదా, आज तो 11 बज गए నేను ना, 2 వరకు చేయాలా, मुझको 2 बजे तक करना 2 है, వరకు చేయాలా నేను 2 बजे तक मुझको करनी है प्रार्थना। ఇలా చెప్పేసి వెళ్ళిపోయింది. ऐसा कहकर वो चली गई। సడన్ గా ఆ మాట నా ఆత్మను తాకింది. वो बात मेरी आत्मा को जो लग गई है, ఇది ఎడతెగని ప్రార్థన అంటే అనిపించింది. इसे హల్లెలూయా, कहते हैं नित्य प्रार्थना, बिना रुके बिना थके। हालेलुया। हालेलुया, हालेलुया। ఒక బంధువులతో ఒక మన్మడితో సమయము బ్రేక్ చేయలే ప్రార్థన అనేది. जो है अपने उस जे पौधे के समझे सभी को जो ब्रेक ना करने वाली वो प्रार्थना, తెగ్గొట్టలే ప్రార్థన అనేది. जो है वो जो तोड़ नहीं सकती है उस प्रकार అలాంటి की వయసులో प्रार्थना। కూడా, వృద్ధాప్యంలో కూడా उनके उस उम्र में जो बूढ़ी अवस्था में भी ప్రార్థన తెగ్గొట్టలే, वो अपनी प्रार्थना को नहीं तोड़े ఎడతెగక हैं, ప్రార్థన చేసింది. बिना रुके बिना थके नित्य प्रार्थना करती है वो। హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఒక 10 మినిట్స్ అయినా, కొన్నిసార్లు 10 మినిట్స్ ఉంటది, నీ ఆత్మ బలపడుతూ ఉంటది. जो है कम से कम कभी कभी जो 10 मिनट होते, लेकिन आपकी आत्मा जो కాబట్టి बलवान సమయాన్ని बनती బట్టి है, కాదు, लेकिन समय के हिसाब से నీ नहीं। ఆత్మ ఆర్పకున్నంత సేపు ప్రార్థన చేయి. तुम अपनी आत्मा को ना बुझाओ उतने నీ देर యొక్క तक तुम्हें పరిస్థితులకు करनी है। తగ్గట్టు ఒక లిమిట్ పెట్టుకో. तुम अपनी परिस्थिति के हिसाब से एक लिमिट रख लो। లిమిట్ పెట్టుకో, 2 hours, 3 hours.
जे 2 घंटे और 3 घंटे इतना आप रख लो। దానికి మించి మీరు ఉద్యోగానికి వెళ్ళిపోవాలి కాబట్టి उसके बाद तुमको जो नौकरी के लिए जाना होता है, इसलिए కాబట్టి లిమిట్ పెట్టుకొని तुम उस लिमिट को रखकर దాంట్లో చేస్తా ఉండండి. उसके प्रकार से तुम करते ఈ रहो। రీతిగా ప్రార్థన ఎందుకు చేయాలని చెప్పి ముగిస్తా. जे इस प्रकार से प्रार्थना क्यों करना, ये कहकर मैं खत्म करूंगा आज का वचन చూడండి, संदेश की। देखिए, ఇజ్రాయెల్ దేశాన్ని इजराइल देश को, దేవుడు కానాను దేశము ఇజ్రాయెల్కి బహుమానంగా ఇచ్చింది. कनान देश खुदा ने इजराइल को जो एक इनाम के तौर पर, जो तोहफे के तौर पर दिया। ఆ దేశములో తరతరాలు అందరూ సంతోషంగా లేరు. जो उस देश में पीढ़ी दर पीढ़ी के लिए जो लोग जो खुशी व నీ आनंदित नहीं है, కుటుంబము ప్రార్థనలో ఉన్నా సరే, దేవునిలో ఉన్నా సరే సంతోషంగా లేదు. चाहे तुम्हारा परिवार प्रार्थना में हो, खुदा में, फिर भी तुम्हारा ఎందుకు परिवार కొరకు అని आनंदित అంటే, नहीं है। क्यों माने? ఎందుకొరకంటే क्यों माने? మీ ఇంట్లో तुम्हारे घर में ఒక మధ్యవర్తి ప్రార్థన పరుడు లేడు. एक मध्यस्थ व्यक्ति प्रार्थना करने वाला नहीं है। దేవుని వెలుగుతో లేచి చేసే ప్రార్థన పరులు లేరు. खुदा के उजाले के संग उठकर प्रार्थना करने वाला व्यक्ति नहीं है। ఇజ్రాయెల్ దేశాన్ని మీరు చూసినట్లయితే इजराइल देश में अगर तुम देखो ఏలి तो ప్రవక్త ఉన్నంత సేపు जब तक एली भविष्यवक्ता था, तब तक దేశం కొరకు ప్రార్థన చేస్తుండే, देश के लिए वो प्रार्थना किया करता था। సురక్షితంగా ఉండే. तब देश सुरक्षित था। ఏలి ప్రవక్త చనిపోయిండు. एली भविष्यवक्ता मर गए। సమయలు ఇంకా ప్రవక్తగా కాలే. शमूएल तब तक भविष्यवक्ता नहीं बने थे। ఫిలిస్తీయులు పడ్డరు, फिलिस्ती आकर हमला किए हैं, యుద్ధాన్ని గెలిచిండ్రు, युद्ध पर वो जीते हैं మందసాన్ని ఎత్తుకపోయారు. और संदूक पेटी को वो उठा ले गए వాళ్ళు బానిసలుగా బతికిర్రు. और वे जो गुलाम बर के समान जी रहे थे। దేవుడిచ్చిన కానాన్ దేశమే, खुदा ने दिया कनान देश है కానీ वो, కానాన్ దేశంలో लेकिन कनान देश में ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయే పరిస్థితి फिलिस्तियों के వచ్చింది. हाथों में जो हार जाने वाली परिस्थिति ఎందుకొరకంటే आई। क्यों माने? ఆ తరానికి उस पीढ़ी के लिए ప్రార్థన చేసే ప్రవక్త లేడు. प्रार्थना करने वाला भविष्यवक्ता नहीं था। సమయలు లేచిండు, शमूएल उठा, దావీదును అభిషేకించాడు, दाऊद को अभिषेकित किया, మళ్ళీ ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళి మందసాన్ని తెచ్చుకున్నారు. फिर फिलिस्तियों के पास से संदूक पेटी वे वापस ला लिए हैं। హల్లెలూయా. हालेलुया। తర్వాత ఎన్నో తరాలు మనం చూస్తాము. उसके बाद हम कितनी सारी पीढ़ियां देखते हैं। చూస్తున్నప్పుడు जब हम देखते ఆ हैं యొక్క तो కానాన్లో ఇజ్రాయెల్ దేశము उस कनान में इजराइल देश బానిసలైపోతా ఉంటారు, वे जो गुलाम बनते जा ఓడిపోతా रहे थे, ఉంటారు. वे हार रहे వాళ్ళ थे। కొరకు ప్రార్థన చేసేవారు లేనప్పుడు, उनके लिए प्रार्थना करने वाला ఆ जो कोई नहीं था, ప్రవక్తలు वो లేనప్పుడు जब वो भविष्यवक्ता नहीं था, ఓడిపోతా ఉంటారు. वे हार रहे మళ్ళీ थे। ప్రవక్తలు ప్రార్థన చేసేవారు లేగానే फिर जब भविष्यवक्ता प्रार्थना करने మళ్ళీ वालों की దేశం स्थिति, గెలుస్తా ఉంటది, फिर देश जो जीतता रहता దేశం था, గెలుస్తా ఉంటది. जब देश जीतता रहता था, చేతులెత్తినప్పుడు దేవుని ఉదయించే వెలుగు నిన్ను ఉదయించును గాక, నీ కుటుంబం కొరకు ఉదయించును గాక, నీ దేశం కొరకు ఉదయించును గాక, నీ భర్త కొరకు ఉదయించును గాక, నీ ఇంటి కొరకు ఉదయించును గాక, నీ తరం కొరకు ఉదయించును గాక, సర్వలోకం కొరకు ఉదయించును గాక, ఈ దేశం కొరకు ఉదయించును గాక, నీ ఉద్యోగం కొరకు ఉదయించును గాక, నీ వ్యాపారం కొరకు ఉదయించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ అగ్ని ఆత్మ నీ మీద కురువును గాక. खुदा की अग्नि वो आत्मा तुम पर ఎడతెగని बरसने ప్రార్థన, बिना रुके ఎడతెగని ప్రార్థన, बिना रुके ఎడతెగని ప్రార్థనలో बिना रुके మనందరం ముందుకెళ్తూ हम सब रहे। దేవుడి వాక్యాన్ని దీవించి खुदा इस वचन को ఆశీర్వదించును గాక. आशीष दे। మరి ఒక ముఖ్య గమనిక, మరి నేషనల్ యూత్ మీటింగ్ ఉంది ఆగస్ట్ 15 జెండా వందనం రోజు నాగిరెడ్డిగూడెంలో. మరి అన్ని బ్రాంచెస్ వస్తాయి, అనేక రాష్ట్రాల నుంచి వస్తారు. మరి ఫస్ట్ దాని గురించి రావడం కాదు, ఎట్లయినా వస్తారు, కానీ ప్రేయర్ చేయాలా. ఏం చేయాలా? ప్రార్థన చేద్దాం అందరం. నేషనల్ యూత్ మీటింగ్ గురించి ప్రతిరోజు ప్రార్థన చేయండి, ఇప్పుడు ప్రార్థన చేయండి. జీసస్ హల్లెలూయా. ప్రార్థనతో జరగాల. హల్లెలూయా. యేసు ప్రభువా, పరిశుద్ధుడా, నీవు ప్రార్థన చేసిన తర్వాత, మరి యేసు ప్రభువా ఎస్తరక విజ్ఞాపన చేసిన తర్వాత, సామెన ప్రార్థన చేసిన తర్వాత, మరి అనౌన్స్మెంట్లు మొదలు పెట్టినాం నాయన. బలంగా జరుగుటకు సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మరణాత యేసు ప్రభువా త్వరగా రా. యేసు రక్తమే జయం. ప్రవేశరథంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం తండ్రి, నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమె యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక.